అసలు నేను ఎందుకు చదువుకోవాలి, మీరు చదివి ఏం చేస్తున్నారు, జాబే చేస్తున్నారు అని అంటున్నాడు. సో నాకు అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. నీ డ్రీమ్ కెరియర్ ఏంటి నాన్న? మనీ మేకింగ్. హౌ మెనీ కెరియర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్? ఒక చిన్న సర్టిఫికేషన్తో వాట్ ఇంటర్నేషనల్ బిజినెస్ దిస్ ఫెలో కెన్ డూ. మ్యామ్, ఇంతకుముందు మీరు చెప్పిన పాయింట్స్లో కెరీర్, ఈ 3 పాయింట్స్ బాగా స్ట్రెస్ చేసి చెప్పారు. నీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. చాలా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎక్కడ కూడా ఫోకస్ పెట్టచ్చు. క్రియేటివ్కి కూడా సెపరేట్గా ఒక్కొక్క దానికి మనం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవి కూడా స్కూల్స్లో ఇన్కార్పొరేట్ చేయడం అనేది చాలా అవసరం. గమనించండి, ఎప్పుడైనా మీ పిల్లలు ఫెలో ఈజ్ వెరీ గుడ్ అట్ మంచిగా బొమ్మ గీసి చూపించిందట టీచరు. ఇప్పుడు కొన్ని స్కూల్స్ చూస్తే అసలు మెజారిటీ గ్రౌండ్ లేదు, ఒక అపార్ట్మెంట్నే స్కూల్లో చేసేస్తున్నారు. ఇది తప్పు కాదు, ఇది పాపం. రీసెంట్గా నాకు వచ్చిన కేసులో ఆవిడ షీ ఫర్గాట్ టు ఫీల్ అనమాట. షీఈస్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ఎనీ ఎమోషన్, న్యూట్రల్ అయిపోయారు అనమాట. సో ఇదే పరిస్థితి పిల్లల్లో ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ నాకు మంచి గ్రౌండ్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ ఇవ్వగానే దట్ ఈస్ వన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అడాలసెన్స్. అది కరెక్ట్ అని తెలిసినా సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను చేయను అంటాను. వాటర్ తాగినా ఎండ్లోంచి వచ్చామన్నాం అనుకోండి, మనం వెనక అక్కడే నించుకుంటే వాళ్ళు తాగరు. ఒక గ్రౌండ్లో 10 నిమిషాలు పరిగెడితే వచ్చిన ఎనర్జీ మీ కారిడార్లో 30 రౌండ్లు తిరిగినా వస్తారు. కాబట్టి నేచర్కి ఎక్స్పోజ్ అవ్వాలి పిల్లలు. మాట్లాడితే వాడి మనసులో ఏముందో బయటకు వస్తుంది. సో ఇప్పుడు లవ్లో అదొక హెడేక్. సో ఈ డైవర్షన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కరెక్ట్గా వాళ్ళ కెరీర్ పాత్ని ఎట్లాగా స్ట్రీమ్ చేసుకోవాలి, దీనికి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కొంతమంది మనం చెప్తాం నాకు ఎట్లాంటి డిస్ట్రాక్షన్స్ లేవంటారు. అయితే అది అబద్ధం అవుతుంది, లేదంటే అనారోగ్యం అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద మిస్సింగ్ ఆఫ్ రియాలిటీ. ఆపోజిట్ సెక్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగడము, వాళ్ళతో మాట్లాడడంలో ఒకలాంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడము, అండ్ దే ఎంజాయ్ ద కంపెనీ ఆఫ్ అదర్స్. అట్ ఎ పాయింట్ ఆఫ్ మై కెరియర్ నాకే కనుక ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉంటే దీనికి సంబంధించిన డేటా మీకు అర్థమవుతుంది. తన స్వతహాగా కష్టపడి పట్టుదలతో గెలుచుకున్న దానికి విలువ ఎక్కువ ఉంటుంది. అలాగనమాట. అంటే కష్టపడిన వాడికి పట్టుదల ఎక్కువ ఉంటుంది. కష్టం నుంచి వచ్చిన వాడికి ఏంటంటే నేను అది రీచ్ అవ్వాలని ఒక మోటివ్ ఉంటుంది, ప్రేరణ ఉంటుంది. అలాగే స్ట్రాంగ్ పీపుల్ క్రియేట్ గుడ్ టైమ్స్ అన్నారు. కొంతమంది ఇప్పుడు బ్యాంకే చేయాలనుకుంటారు, కొంతమంది ఇప్పుడు ఆర్మీ సైడ్ ఇలా ముందే ఫిక్స్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవుతారు అవరు. సో ఇప్పుడు ఎట్లా వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి? అనుసంధానంగా చాలా కారకాలు ఉంటాయి. వాటిని టెస్ట్ చేసుకోవడానికి చాలా అసెస్మెంట్స్ వచ్చినాయి ఈ రోజుల్లో. అంటే ఒకటి పర్సనాలిటీ బేస్డ్ కెరియర్ జడ్జిమెంట్. ఈ వ్యక్తిత్వాన్ని బట్టి ఏ ప్రొఫెషన్స్లో రాణిస్తారు. ఈ పోడ్కాస్ట్ ఖచ్చితంగా టీనేజర్స్ అలాగే టీనేజర్స్ ఉండే పేరెంట్స్ చూడాల్సిందే. ఇప్పుడున్న టైంలో చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. అసలు ఏ కెరీర్ చూస్ చేసుకోవాలి అన్నది చాలా డైలమాలో పడిపోతున్నారు. ఈ పోడ్కాస్ట్లో సైకాలజిస్ట్ పద్మకళ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఆవిడతో ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసినప్పుడు నాకు కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ అలాగే కొత్త పాయింట్స్ కూడా తెలిసింది. సో ఈ పోడ్కాస్ట్ని పిల్లలు పెద్దలు ఖచ్చితంగా చూడాల్సిందే. వీలైతే పిల్లలు పెద్దలు కలిసి కూడా చూడండి. పిల్లలు ఖచ్చితంగా పెద్దవాళ్ళకు కూడా చూపించండి. మేడం, హలో, ఎలా ఉన్నారు మ్యామ్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సూపర్ మ్యామ్, ఫైన్. మ్యామ్, మీరు కెరీర్ కోచ్ కూడా కాబట్టి నాకు యాక్చువల్లీ కెరీర్ కోచ్ అన్న వెంటనే నాకు ఫస్ట్ ఒకటి గుర్తొస్తుంది మ్యామ్. అంటే నేను వన్ ఆఫ్ మై రిలేటివ్స్ యాక్చువల్లీ ఉన్నారనమాట. వాళ్ళ పిల్లలు ఒకడేమో చదువుకొని చెప్పి అంటూ ఉంటున్నాడు. ఎందుకురా చదువుకొని చెప్పి నేను చాలా క్యాజువల్గా ఎందుకు చదువుకో ఏంట్రా అని క్యాజువల్గా అడిగితే అప్పుడు తను అంటాడు అసలు నేను ఎందుకు చదువుకోవాలి, చదవాల్సిన అవసరం ఏముంది, నేను ఇప్పుడు ఎర్న్ చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఎర్న్ చేస్తున్నాను, నాకు చదువు అవసరం ఏముంది అని అంటున్నాడు. లేదురా చదవాలి, బేసిక్ ఇదందరి కావాలి అని అంటే అప్పుడు అంటున్నాడు మీరు చదివి ఏం చేస్తున్నారు, జాబే చేస్తున్నారు అని అంటున్నాడు. సో నాకు అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. ఒక సెకండ్ అలా షాక్ అయ్యాను అనమాట. అంటే కెరీర్ ఇట్లా మారుతోందా అని నేనే ఒక సెకండ్ అసలు అర్థం కాలేదు నాకు. సో అసలు మీరు కెరీర్ కోచ్ కాబట్టి అసలు ఇలాంటి కేసెస్ మీరు హ్యాండిల్ చేస్తున్నారా, అసలు చూస్తున్నారా, వీళ్ళకి అసలు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు మ్యామ్ యాక్చువల్లీ?
కెరీర్ అనే వర్డ్ని, కెరీర్ అనే టర్మ్ని కరెక్ట్గా డిఫైన్ చేయడంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మన స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్ కానీ ఎక్కడో మిస్ అవుతుంది. లేదా మన పేరెంటింగ్లో కానీ ఉన్న సోషల్ స్ట్రక్చర్, సొసైటీ స్ట్రక్చర్లో కానీ ఎక్కడో సమ్వేర్ ఇట్ ఈస్ మిస్సింగ్ అని అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు మీరు చెప్పారు ఎందుకు చదువుకోవాలి, నువ్వు చేస్తుంది జాబ్ కదా, నేను డబ్బులు సంపాదిస్తున్నాను కదా ఇంట్లో, ఎందుకు జాబ్ కోసం ఎందుకంత కష్టపడాలని అబ్బాయి అడిగారు. వెన్ యూఆర్ ఆస్కింగ్ దాట్ నాకు ఒక సెషన్ గుర్తొచ్చింది అనమాట. అండ్ విల్ బి షాక్ టు నో అబౌట్ ఇట్. పిల్లల్ని నేను ఐ వాజ్ టేకింగ్ ఏ సెషన్ ఫర్ ఆల్మోస్ట్ 100 స్టూడెంట్స్ ఉన్న ఒక సెషన్లో నేను జస్ట్ ఇనీషియల్ ఇంట్రడక్షన్లోనే ఐ హ్యావ్ గివెన్ సమ్ క్లారిటీ అబౌట్ కెరియర్. అంటే మన లైఫ్ అంతా కెరియర్ ఉంటుంది, మన లైఫ్లో మేజర్ పార్ట్ కెరియర్లోనే గడుస్తుంది కాబట్టి కెరియర్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని నేను హైలైట్ చేశాను. చేయగానే ఐ వుడ్ లైక్ టు నో హౌ ద స్టూడెంట్స్ ఆర్ రెస్పాండింగ్. నా ఫస్ట్ స్టేట్మెంట్కి పిల్లలు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనే దాన్ని చెక్ చేయడం కోసం నేను ఒక్కొక్కరిని అడగడం మొదలుపెట్టాను. టెల్ మీ యువర్ వ్యూ పాయింట్ అబౌట్ కెరియర్ అని అడిగాను. ఒక్కొక్కరు వాళ్ళు వ్యూస్ చెప్పారు. వెంటనే నేను నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగానంటే, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ రోల్ ఇన్ ద కెరియర్, వాట్ ఈజ్ యువర్ మోస్ట్ ప్యాషనేట్ కెరియర్ అని అడిగితే ఒక అబ్బాయి లేచి చెప్పాడు, మనీ మేకింగ్ అన్నాడు. మనీ మేకింగ్, నీ డ్రీమ్ కెరియర్ ఏంటి నాన్న అంటే, మేడం మేకింగ్ మనీ అన్నాడు. అండ్ హౌ కెన్ యూ సే దట్ అంటే, మేడం ఎనీ కెరియర్ ఇస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ఎర్న్ మనీ. సో నేను మనీ మేకింగ్నే అర్నింగ్ పెట్టుకుంటాను. నేను పెరిగేసరికి నాకు ఎక్కడ ఎక్కువ మనీ వస్తే అది నేను కెరియర్ చేసేసుకుంటాను. ఇప్పుడు నేను ఒకటి కెరియర్ అనుకుంటాను, ఆ కెరియర్ కోసం చదువుతాను. అప్పుడు నేను పెద్ద అయ్యేసరికి కనుక ఆ కెరియర్లో డబ్బులు రాకపోతే నేను చదివి వేస్ట్ కదా. నాకు ఏదైతే ఎక్కువ డబ్బులు వస్తుందో నేను అదే కెరీర్గా మార్చేసుకుంటాను. అప్పుడు అందుకని నేను ఈ కెరియర్ ఆ కెరియర్ అనేది టార్గెట్ పెట్టుకోకుండా మనీ మేకింగ్ ఒకటి నేను టార్గెట్ పెట్టుకుంటాను. సో దట్ అప్పుడున్న మార్కెట్ స్ట్రక్చర్లో దేనిలో మనీ ఎక్కువ వస్తే నేను కెరియర్ చేసుకుంటా అన్నాడు. సో ఇక్కడ అసలైన ల్యాబ్స్ అర్థమైందనమాట. అంటే మనీ మేకింగ్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. యూ సీ ద పర్సన్ హూ ఈస్ ఎర్నింగ్ మనీ అట్ ద గ్రేటర్ స్కేల్. ఇప్పుడు కౌండిన్యా మంచి స్టూడియో పెట్టి అండ్ హీఈస్ ఎర్నింగ్ ఎ లాట్ అని చెప్పనుకోండి, ఆ ఎర్నింగ్ పాయింట్ ఫైనల్ పాయింట్ మాత్రమే కనిపిస్తుంది కొత్త జనరేషన్స్కి. అండ్ వేర్ యూ స్టార్టెడ్, వాట్ వాజ్ యువర్ బిగినింగ్ పాయింట్ అండ్ హౌ మెనీ స్కిల్స్ యూ హ్యావ్ అక్వైర్డ్. మీరు కెరియర్ని ఒక డిజైన్ చేసుకోవడంలో ఫస్ట్ డ్రీమ్ ఉంది, దాని ముందు ఆ డ్రీమ్ తగిన రీసెర్చ్ ఉంది. యూ మైట్ హ్యావ్ మేట్ ఎనీ పీపుల్, ఎంతమందినో మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉండొచ్చు, ఎంతమందినో మీరు కలిసి ఉండొచ్చు, చాలామంది దగ్గర మీరు ఇన్పుట్స్ తీసుకుని ఉండొచ్చు, అండ్ చాలా టెక్నికల్ కోర్సెస్ మీరు కొత్తగా నేర్చుకుని ఉండొచ్చు. అండ్ మార్కెట్లో ఏది బెస్ట్, దానిలో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నీ మీరు స్టడీ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఎక్కడ చేయాలి. నోయింగ్ అబౌట్ సంథింగ్ ఈజ్ నాట్ ఇనఫ్, అప్లై చేయాలి. ఇప్పుడు ఒక చోట సక్సెస్ అయిన టెక్నిక్ ఇంకో చోట పని చేయకపోవచ్చు. ఒక ఏరియాలో ఏదైతే మనకు సక్సెస్ ఇచ్చిందో అదే బిజినెస్ టెక్నిక్ ఇంకో చోట పని చేయకపోవచ్చు. అండ్ యూ మైట్ హ్యావ్ అప్లైడ్ ఇట్ ప్రాక్టికల్గా ఎక్కడ మీరు అనుకున్న నాలెడ్జ్ ఉపయోగపడుతుంది, డిమాండ్ ఎక్కడుందో మీరు ఎక్స్ప్లోర్ చేసి అప్పుడు మీరు నెమ్మదిగా అక్కడ వర్క్ చేయడం మొదలుపెట్టి ఉండొచ్చు. కొన్ని చోట్ల మనకి వర్కౌట్ కాని చోట అది మనం వదిలేస్తాం, నోట్ చేసి కొన్నిసార్లు లాస్ అయినా సరే వదిలేస్తాం. ఇన్ని మైల్ స్టోన్స్ క్రాస్ చేసుకుని వస్తే చివరికి వచ్చేది సక్సెస్ పాయింట్. బట్ ఇక్కడ మిస్ అవుతుంది ఏంటంటే పిల్లలు సక్సెస్ పాయింట్ మాత్రమే చూస్తున్నారు, ఎవర్ నాట్ లుకింగ్ ఎట్ ద జర్నీ చూడట్లేదు. జర్నీ సక్సెస్ అంటే వాళ్ళకి ఒక డెస్టినేషన్ ఒకటి కనిపిస్తుంది, కానీ దారిలో ఉన్న హర్డిల్స్ కానీ దారిలో ఉన్న ఎన్ని రకాల మైల్ స్టోన్స్ ఉంటాయి అనేది వాళ్ళు గమనించట్లేరు అనమాట. సో మనీ మేకింగ్, ఓకే ఫైన్, ఇట్ ఈస్ యువర్ టార్గెట్. అండ్ టెల్ మీ, గివ్ మీ సమ్ examples of your money making. Suppose you are at 22 years at this moment. Tell me what is your idea about money making now. What way you will choose? నీ ఏ పద్ధతిని ఇప్పుడు ఎంచుకుంటూ చెప్పండి.
ఇప్పటికిప్పుడైతే కనుక నేను స్టాక్స్ బిజినెస్ చేస్తా అంటే బిజినెస్. ఓకే. అంతే. సరే, టెల్ మీ యూ వాట్సాప్ ప్లాన్ బి అంటే నేను యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ రన్ చేస్తున్నాను మేడం, నేను ఇంకా బాగా ప్రమోట్ చేస్తాను అది. డూ యూ నో హౌ మెనీ యూట్యూబ్ ఛానల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇంటర్నెట్? కొన్ని లక్షల్లో ఉన్నాయి. అంటే ఎంతమందికి మనీ రీచ్ అవుతుంది, ఎంత దాని వెనుక వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు అండ్ ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవట్లేదు. సో కెరియర్ గురించిన అవగాహన అనేది ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా అవసరం. అది ఇవ్వకుండా అచీవ్ చేయడం అన్న అన్యాయం అన్నమాట. సో ఎడ్యుకేషన్ అనేది ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఫస్ట్ క్లారిటీ ఏంటంటే అసలు కెరియర్ గురించి అవగాహన ఉంటే ఓకే. కెరియర్లో కూడా చాలా ఫేజెస్ ఉంటాయి అనమాట, అది మనలో ఎవరికి తెలియదు. అంటిల్ ఐ డూ దిస్ ట్రైనింగ్ విత్ RIE మైసూర్, నేను ఈవెన్ అంత డెప్త్ నాకు కూడా అనిపించలేదు అనమాట. అంటే ఒక కెరియర్ని రీచ్ అవ్వడానికి మనం ఎన్ని రకాలుగా ఆలోచించాలి కదా. అంటే ప్లాన్ బి, ప్లాన్ సి అన్నట్టు. అంటే మనం అసలు వాట్ ఈజ్ అవర్ టైప్. ఒక కెరియర్ని ఒక మనిషి ఎక్స్ప్లోర్ చేయడానికి దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఆ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకోకుండా మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసుకుని, లేకపోతే పేరెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్, పేరెంట్స్ చెప్తున్నారు కాబట్టి చేసాడు, లేదా ఫ్రెండ్స్ వెళ్ళారు కాబట్టి చేసాడు, లేదా మనము చూసిన కొద్ది మంది సక్సెస్ అయ్యారు కాబట్టి మనం చేసేయడము, ఇలా చేస్తారో తప్పించి తనకి నిజంగా ఏది సూట్ అవుతుంది, ఏ ప్రొఫెషన్లో తను బాగా సక్సెస్ కాగలదు వాళ్ళకి తెలుస్తుంది, కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయగలిగితే అనమాట. ఇది చేయట్లేదు. ఒక కెరియర్కి వెళ్ళాలంటే హౌ మెనీ కెరియర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్, మనం కరెక్ట్గా ఎవరినైనా సరే 10-15 కెరియర్స్ మించి ఏ పిల్లల్లో చెప్పలేదు. ఇసే అట్లీస్ట్ ఒక 20 కెరియర్స్ చెప్తారు. బట్ థౌజండ్స్ ఆఫ్ కెరియర్స్ అఫీషియల్గా ఉన్నాయన్నమాట వరల్డ్ వైడ్గా అండ్ మన నేషన్ వైడ్గా కూడా. సో అవన్నీ ముందు ఏది ఉందో తెలిస్తేనే మనము దానికి సంబంధించిన మార్గం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఒక కెరియర్ ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకుంటాను, ఇప్పుడు ఎట్లా అయిపోతాను, ఐ కాంట్ బికమ్ ఎ డాక్టర్. మీరు ఒక ఫిజిషియన్ అవ్వగలిగారంటే అండ్ దెర్ ఈస్ ఫిక్స్డ్ వే కదా. ఫిక్స్డ్ వే, కరెక్ట్. ఒక కోర్స్ చదివి ప్రాక్టీస్ చేసి ఒక ప్రాసెస్ వెళ్ళాలి, దానికి ఒక 5-6 years కేటాయించావు. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో యూ హ్యావ్ టు ఫేస్ వన్ అడ్మిషన్ టెస్ట్, ఎంట్రన్స్ టెస్ట్ అయితే కావాలి, నెక్స్ట్ ఒక గ్రాడ్యుయేషన్ చేయాలి, ఆ గ్రాడ్యుయేషన్ కూడా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. MBBSలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు డాక్టర్స్గా బయటకు వస్తున్నారా? ఎంతమంది MBBSకి వాళ్ళు వెళ్తున్నారు, మెడికల్ కాలేజెస్లో జాయిన్ అవుతారు, ఎంతోమంది సక్సెస్ఫుల్ డాక్టర్స్గా బయటకు వస్తున్నారు. ఇన్ని లక్షల మంది ఇంజనీరింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు కదా, ఎంతోమంది చాలా బుద్ధిగా పద్ధతిగా సీరియస్గా సబ్జెక్ట్ నేర్చుకుని బయటకు వస్తున్నారు. అంటే అకాడమిక్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరము, స్కిల్ డెవలప్మెంట్ కూడా చాలా అవసరము, అండ్ ప్రొఫెషనలిజం చాలా అవసరం. ఈ మూడు లేకుండా అప్పటికప్పుడు కెరియర్స్ని గాల్లో మనం పేకాట ఆడేవాళ్ళం, గుర్తుందా చిన్నప్పుడు? ఐ డోంట్ నో మీరు ఆడలేదు, మా చిన్నప్పుడు అయితే మేము అదొక ఆట, ఎక్కడైనా ఎవరింట్లోనే పేకలు దొరికితే తెచ్చుకుని మేడ పెట్టుకుని ఆడుకునేవాడు అనమాట. జస్ట్ లైక్ దాట్ అంతే. మ్యామ్, ఇంతకుముందు మీరు చెప్పిన పాయింట్స్లో కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాంట్లో మీరు అకాడమిక్, దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్, ప్రొఫెషనలిజం, ఈ 3 points బాగా స్ట్రెస్ చేసి చెప్పారు మ్యామ్. సో అసలు ఈ 3 points కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఫ్యూచర్లో పిల్లలకి అసలు దీన్ని ఎలా ప్లాన్ చేయాలన్నది పిల్లలకి అర్థమవుతుంది, అలాగే పెద్దవాళ్ళకి అర్థమవుతుంది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్. ప్రతి కెరియర్లో అది ఎటువంటి కెరియర్ అయినా కావచ్చు, దానిలో సక్సెస్ అవడానికి ముఖ్యంగా 3 మంత్రాలు. ఓకే. 3 మెట్ల నుండి 3 మంత్రాల నుండి ఒక కెరియర్ని సాధించడానికి దానికి కావాల్సిన అకాడమిక్ నాలెడ్జ్, అలాగే స్కిల్కి సంబంధించి సైన్స్ అనుకోండి, మీకు మెడిసిన్ సైడ్కి వెళ్ళాలంటే సైన్స్ నాలెడ్జ్ ఉండాలి. లీగల్ సైడ్కి వెళ్ళాలంటే మీరు యూ షుడ్ గో త్రూ సోషల్ సైన్సెస్, కాన్స్టిట్యూషన్ గురించి కానివ్వండి, మన పబ్లిక్ స్ట్రక్చర్ గురించి, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ గురించి కానివ్వండి, సిటిజన్స్ రైట్స్ అవన్నీ తెలుసుకుని ఉండాలి. ఓకే. ఈ ఎక్స్ప్రెసివ్ ఏరియాస్ ఉన్నాయి లైక్ లిటరేచర్, ఇవన్నీ కూడా. ఎంటర్టైన్మెంట్ సైడ్ వెళ్ళాలి, అక్కడ టెక్నికల్ పార్ట్ ఎంత అవసరమో, తర్వాత లిటరేచర్ పార్ట్ ఎంత అవసరమో, భాష మీద పట్టు ఉండాలి, అంత ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి. ఓకే. లిటరేచర్ మీద పట్టు ఉండాలి, అది ఏ భాష అయినా కావచ్చు. అలాగే ప్రమోషన్, బ్రాండింగ్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. ఒక వీడియో మీరు యూట్యూబ్ వీడియో చేశారంటే దాని వెనక ఎంతమంది వర్క్ ఉంటుంది, టెక్నికల్ ఇన్పుట్స్ అవసరం అవుతాయి, అండ్ కంటెంట్ డెవలప్మెంట్ కావాలి,
అలాగే ప్రజెంటేషన్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, హౌ బెటర్ యూ కన్వే ద పాయింట్ టు ద వ్యూవర్స్ ఉంది. మీరు వ్యూ చేసుకున్నాక అంతా ప్రిపేర్ చేసుకున్నాక ప్రాపర్ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్ కావాల్సిన నాలెడ్జ్, బ్రాండింగ్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా ప్రెసెంట్ చేసుకోవాలి, అట్లా వీటన్నిటికి సంబంధించిన అకాడమిక్ నాలెడ్జ్ ఇవ్వడానికి చాలా ఇన్స్టిట్యూషన్స్ మనకి ఈ రోజుల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇదివరకు రోజుల్లో మనకి ఎట్లా ఉండేదంటే గ్రాడ్యుయేషన్ అంటే ఓన్లీ డిగ్రీ చేసుకోవడము, తర్వాత పీజీ చేసుకోవడము, లేదంటే పిహెచ్డీ చేసుకోవడం అంతే. ఇప్పుడు అట్లా కాకుండా మల్టిపుల్ ఎగ్జిట్స్ వచ్చినాయి అనమాట. మనము ఇంటర్మీడియట్లోనూ బయటకు వచ్చి ప్రొఫెషనల్ కోర్స్ చేసుకోవచ్చు. మీరు అకార్డింగ్ టు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మల్టిపుల్ గేట్ వేస్ అనమాట. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ అయ్యి మనం అనుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ తీసుకుంటే మనం డిగ్రీ తర్వాత ఇంకొక 1 year అడిషనల్ డిగ్రీ మనం చేసుకుని ఒక డిప్లొమా కోర్సు దానికి ఉండే వాల్యూ మనం యాడ్ చేసుకుని బయటకు రావచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు, దాంతోపాటు మళ్ళీ అక్కడే పిహెచ్డీ చేసుకోవచ్చు. అవి కాకుండా మళ్ళీ పీజీ డిప్లొమాస్ చేసుకోవచ్చు, అడిషనల్ ట్రైనింగ్స్కి వెళ్ళచ్చు. ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ ఏరియాలో కావాల్సిన అకాడమిక్ నాలెడ్జ్ అంటే హౌ టు డూ దిస్. అకాడమిక్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ఇంతకుముందు ఏం చేశారు అది హిస్టరీ ఉంటుంది. టు టేక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోండి, లేదా సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి, సిఎస్ తీసుకోండి, ఏదైనా సరే ఏముంటుంది అక్కడ బేసిక్గా మీరు డివైడ్ చేస్తే పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ వచ్చారు. అంతే కదా. గతంలో ఈ సబ్జెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏమేమి ఎక్స్ప్లోర్ చేశారు, ప్రస్తుతం అది ఎలా నడుస్తుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ డిమాండ్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ డిమాండ్స్కి రీచ్ అవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్ మనకి ఇస్తారు. అంటే ఈ ఒక్కొక్క వర్క్ ఒక్కొక్క చోట హైలైట్ అవ్వచ్చు. సో అండ్ సో ప్లేస్లో ఈ వర్క్ బాగా ఎక్స్ప్లోర్ చేశారు, సో అండ్ సో కాలేజ్లో అక్కడ బాగుంది ఈ ప్రోగ్రామ్, టీచింగ్ కావచ్చు, డెవలప్మెంట్ అక్కడ బాగా జరిగింది. ఆ నాలెడ్జ్ అంతా కూడా మనకి ఎక్కడ వస్తుంది, త్రూ అకాడమిక్ స్టడీస్ వస్తాయి. ఆ తర్వాత ఇందులో కొత్త కొత్త రీసెర్చెస్ ఏమున్నాయి, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి. ఓకే, మీరు ఒక షూట్ చేస్తున్నారు అనుకోండి, లేదా నేను క్లాస్ టీచ్ చేస్తున్నాను, నా క్లాస్లో నేను పిల్లలకి లెసన్ చెప్తున్నాను. ఈ సిలబస్ ఎప్పుడూ ఫ్రేమ్ చేసింది, కానీ మీరు చూడండి 5 ఏళ్ళ క్రితం మేము చదువుకున్నప్పుడు అదే సోషల్ టెక్స్ట్ బుక్, అదే సైన్స్ టెక్స్ట్ బుక్, కంటెంట్ మారుతూ వస్తుంది కదా డే బై డే. అలాగే టీచర్స్ కూడా ఆ డే బై డే మారుతున్న సిలబస్ని అప్డేట్ చేసుకోవాలి కదా. ఆ అప్డేషన్ కోసం అకాడమిక్ నాలెడ్జ్ అవసరం అవుతుంది. అలాగే లేటెస్ట్గా వచ్చిన డెవలప్మెంట్స్ కావచ్చు, ఫ్యూచర్ డిమాండ్స్, వాటి గురించి ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో మనము అప్డేట్ చేసుకోవడానికి, ఇంకా బెటర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని అకాడమిక్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా కావాలి. మీకు ఈ విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా స్టూడెంట్స్లో ఒక అబ్బాయి రీసెంట్లీ గాట్ సమ్ డిప్లొమా కోర్స్ ఏదో చేశాడు, సర్టిఫికేషన్ డిప్లొమా. సర్టిఫికేషన్కి పెద్దగా అకాడమిక్ క్వాలిఫికేషన్ పెద్దగా డిమాండ్ ఉండదు. సర్టిఫికేషన్ ఇట్స్ ఎ సింపుల్ టర్మ్, బట్ ఆ సర్టిఫికేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఏంటి, చాలామంది నేను చెప్తుంటే నేను సర్టిఫికేషన్ చేశాను, సో అండ్ సో సర్టిఫికేట్ కోర్స్ చేశాను అంటారు. ఏ యూనివర్సిటీలో చేసావు, ఎక్కడ చేసావు కూడా ఇంపార్టెంట్. స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీలో మనం చేస్తే ఆ సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది. మన ఆన్లైన్లో మనం చూస్తుంటాం చాలాసార్లు మనకి యాడ్స్ వస్తాయి అనమాట, ఐఎమ్ యువర్ కోచ్, ఐ డూ దిస్, ఐ డూ దట్. మనము మొదట్లో ఏంటంటే మనకి ఎక్కువగా అవేర్నెస్ లేనప్పుడు ఏం చేస్తామంటే కనపడే ప్రతిదానికి మనం లింక్ క్లిక్ చేసేసి 99 రూపీస్ జస్ట్ అంటారు, 199 రూపీస్ అంటారు. 199 రూపీస్ నేను కనుక పే చేసేస్తే నాకు సర్టిఫికేట్ వచ్చేస్తాను. మనం చాలా అమాయకత్వం అనమాట. ఈ సర్టిఫికేట్లన్నీ మనం రెజ్యూమ్లో రాసుకుంటే వాటికి ఏమి వాల్యూ, లైన్స్ పెరుగుతాయి కానీ దానివల్ల వాల్యూ ఏం పెరగదు. కాబట్టి ఒక స్టాండర్డ్ సోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో నేను చెప్పే స్టోరీ ఏంటంటే అకాడమిక్ సంబంధించింది. నా స్టూడెంట్ ఒక అబ్బాయి ఎక్కడో ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేశాడు. ఓకే, అండ్ వాళ్ళు వెంటనే రిప్లై ఇచ్చారన్నమాట, మెయిల్ పెట్టారన్నమాట, కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ బికమ్ ఎ ట్రేడర్ విత్ అస్ అని. సో వాళ్ళని వెంటనే మాకు అందరికీ షేర్ చేసేసారు, నా ఇంటర్నేషనల్ ట్రేడర్ అయ్యాడు మా బాబు అని. ఐ హావ్ గివెన్ ఎ రిప్లై, కంగ్రాచులేషన్స్ అండి అని. వాట్ హీఈస్ డూయింగ్ అని అంటే, మేము తను ఎక్స్ప్లోర్ చేసి సర్టిఫికేషన్ చేశాడు మేడం బాబు, కానీ మేము వీ వాంట్ హిమ్ టు డూ సమ్ గ్రాడ్యుయేషన్. ఓకే,
ఐ వాజ్ షాక్డ్. అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ లేకుండా సర్టిఫికేషన్ చేసేసారు ఒక చిన్న సర్టిఫికేషన్తో వాట్ ఇంటర్నేషనల్ బిజినెస్ దిస్ ఫెలో కెన్ డూ. ఊహించండి. అంటే నిజంగా చెప్పాలంటే అంతర్జాతీయంగా ట్రేడింగ్ చేయడానికి ఎటువంటి నాలెడ్జ్ ఆ ఏజ్కి ఎట్లా వస్తుంది? 15 ఏళ్ళ పిల్లాడికి, 16 ఏళ్ళ పిల్లాడికి. టేక్ ఇట్ అప్ 18 years అబ్బాయి 18 years ఉన్న పిల్లవాడికి వాట్ డస్ హీ నో అబౌట్ ద ట్రేడ్? ఇంటర్నేషనల్ ట్రేడింగ్ వచ్చి ఏం తెలుసు? వాడు సింపుల్గా ఏం చెప్తాడంటే హీ మైట్ హ్యావ్ స్టడీడ్ సమ్ ఆర్టికల్స్ ఇన్ బట్ అది వేరు, ఎకనామిక్ వేరు. 2-3 ఆర్టికల్స్ చదివిన తర్వాత ఇవి షేర్స్, ఇవి షేర్ మార్కెట్లో ఇంత హైక్ ఉంటుంది, అది ఉంటుంది అని చదివినంత మాత్రాన కాదు కదా. అంటే ఇట్స్ ఓకే, హీ కెన్ డూ, హీ మే డూ. పేరెంట్స్ వెల్ ఆఫ్ కాబట్టి వాళ్ళు ఫేస్ చేస్తారు. ఇతను టెనిటీ ఇట్స్ నాట్ సర్టెన్ కదా, సర్టెనిటీ. అవును, షాక్స్లో పెద్ద పెద్ద తలపండిన మేధావులే కింద పడిపోతారు. చాలా మంది ఒక్కొక్క రోజులోనే వాళ్ళ లైఫ్ మారిపోతాం. అందులో స్టాక్ పెట్టాము, మేము బాగా చేసాము, లేకపోతే షేర్ మార్కెట్లో నేను చేసేస్తాను, నాకు ఎకడమిక్స్ అవసరం లేదు, నేను ఏం చేస్తాను, ఎకడమిక్స్ చదివిన వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది, నాకు నాలెడ్జ్ లేదని చెప్పాడంట అబ్బాయి. ఐ సెడ్ హిమ్ లెట్ హిమ్ సెలెక్ట్ సమ్ ఆర్ అదర్ కోర్స్ through that he can get more experience and exposure to the world. వరల్డ్కి ఎక్స్పోజర్ లేకుండా ఇంట్లోనే కూర్చుని ఇట్ ఈస్ గుడ్. వరల్డ్ మొత్తం మన ఇంట్లో ఉంది, అలాగని మనం 4 గదుల్లో కూర్చుంటే అదే లోకం కాదు. మనకి బయట ప్రపంచం ఎలా ఉందని తెలియదు అన్నారు. వర్చువల్ వరల్డ్లో మనం ఉన్నంత వరకు మన లైఫ్ కూడా వర్చువల్ వరల్డ్లోనే ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. కాబట్టి పిల్లలకి ఎక్స్పోజర్ అవసరం. స్కిల్ డెవలప్మెంట్, అకాడమిక్ నాలెడ్జ్ మనం అనుకుంటాం, ఇంట్లో కంప్యూటర్లో చదివేస్తాం కదా, అండ్ దట్ ఈస్ ఓన్లీ విత్ థియరిటికల్ పార్ట్. నెక్స్ట్ మనం ఇందాక అనుకున్న దానిలో స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం. స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఇస్ ఎ వెరీ బిగ్ టర్మ్. చూడడానికి 4 అక్షరాలు మనకు అందుతాయి, మన AKILL 5 letters ఉన్నాయి దానిలో, కానీ ఇట్ హ్యాస్ ఎ వైడర్ బ్రాడర్ మీనింగ్ అనమాట. అంటే ప్రతి పనికి స్కిల్ అవసరమే. స్కిల్ అవసరం. నువ్వు చేసే పనిని బట్టి ఆ స్కిల్ కష్టం అనేది ఉంటుంది కదా. ముందు ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫీల్డ్కి కావాల్సిన స్కిల్స్ని సంపాదించుకుని ఒకదాని మీదే మనం ఏకాగ్రంగా పనిచేస్తే సక్సెస్ మనకి దగ్గర అవుతుంది. స్కిల్ నేర్చుకున్నాము, అకాడమిక్ నాలెడ్జ్ ఉంది, అండ్ స్కిల్ కూడా డెవలప్ చేసుకున్నాం. ఈ స్కిల్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలంటే యు ఆర్ ఏబుల్ టు డూ సంథింగ్, బట్ యూ షుడ్ చూపించగలరు, ప్రెజెంట్ ఇట్ టు అదర్స్. నీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, బట్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ టు స్పీక్ బిఫోర్ అదర్స్. నీకు వచ్చిందిదో నువ్వే చెప్పలేకపోతే. టీక్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ ఇంటర్వ్యూకి వెళ్తాడు, ఈజ్ అకాడమికల్లీ వెరీ స్ట్రాంగ్, ప్రాక్టికల్స్లో కూడా చాలా మంచి మార్క్స్ వచ్చేసినాయి, అకాడమిక్ ఎగ్జామ్స్ అన్నిట్లో, రిటర్న్ టెస్ట్ అన్నిట్లో మంచి మార్క్స్ వచ్చేసినాయి. ప్లేస్మెంట్స్లో అందరూ ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు? చాలా కాలేజెస్లో ప్లేస్మెంట్స్ దగ్గర ఎక్కడ ఫిజర్ అవుతున్నారు? అది స్కిల్. దే షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ థాట్స్ అండ్ ఐడియాస్. చాలా కంపెనీస్ వాళ్ళ ప్లేస్మెంట్స్ అప్పుడు మేజర్గా ఒక క్యాండిడేట్లో చూసేది ఏంటంటే హౌ ఫార్ దిస్ ఫెలో విల్ బి ఏబుల్ టు ఫేస్ ఎ సిచ్యువేషన్. రియల్ టైంలో ఈ సిచ్యువేషన్ నిజంగా ఫేస్ చేయగలుగుతాడా లేదా, ఫేస్ చేసినప్పుడు తను ఫేస్ చేస్తున్న సమస్యని పైకి చెప్పగలగాలి, లేదా తను సాధించిన దాన్ని తను ఏదైతే ట్రస్ట్ బిల్డ్ చేయాలనుకుంటున్నాడో ఆ ట్రస్ట్ తను ఎక్స్ప్రెస్ చేస్తానే కదా. కరెక్ట్. చాలా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ మరి ఎక్కడ కూడా ఫోకస్ పెట్టేసిపెట్టు. అదే సెపరేట్గా కూడా క్లాసులు తీసుకోవడం అడిషనల్గా అందుకని కోచింగ్స్ అవసరం అవుతుంది అనమాట. అందుకని అడిషనల్గా మనం దాన్ని నేర్చుకోవడం. ఓకే, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని ఇప్పటి వరకు లేదన్న దానికి రిగ్రెట్ కాకుండా అట్లీస్ట్ ఇప్పుడైనా మొదలుపెట్టి త్రూ ఎక్స్పోజర్ మనము ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు. స్కిల్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. స్కిల్ అనేది ఒక పనిని చేసే ఒక టెక్నిక్ అయితే, మనము నేర్చుకున్న పనిని బయటికి ఎలా ప్రజెంట్ చేస్తామనేది కూడా ఒక స్కిల్. మంచి ఇంటీరియర్ ఉంది మన స్టూడియోలో. ఇక్కడ ఈ ఇంటీరియర్ చేయకముందు ఈ ఇంటీరియర్ని ఒక విజువల్గా ఎవరైతే కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుంటారో, మీరు ఇంటీరియర్ డెకరేటర్ని పిలిచినప్పుడు హీ విల్ ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్. మీ రిక్వైర్మెంట్ ఏముంది, దాని తగ్గట్టుగా తనేం చేయగలుగుతాడు. ఆల్రెడీ 4 డిజైన్ చేసి చూపిస్తే
మళ్ళీ మనం మార్పులు చేస్తే అతను మళ్ళీ దాన్ని అందుకుని చేస్తే అప్పుడు మనకి ఓకే అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే హీ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ కదా, అట్లా అనమాట. సో స్కిల్ తర్వాత ఫైనల్గా అంటే ప్రొఫెషనలిజం. స్కిల్ నేర్చుకున్నావు, యూ న్యూ దట్ ఇలా చేయాలని తెలుసు, ప్రెసెంట్ చేయడం తెలుసు. డే టు డే స్కిల్ ప్రెజెంటేషన్లో డిఫరెన్స్ వస్తుంది. ఒక పనిని చేయడం కాదు ఇంపార్టెంట్, ఇప్పుడు హై క్వాలిటీతో చేయాలి, ప్రొఫెషనల్గా చేయాలి. పబ్లిక్ డిమాండ్స్ చాలా పెరుగుతున్నాయి కదా. అవును, ఎగ్జాక్ట్లీ అంతే. అంటే మీరు మంచి ఇంటీరియర్ డెకరేటర్, క్వాలిటీగా వర్క్ చేస్తారు, కానీ అక్కడ క్రియేటివ్గా చేయాలి, ద బెస్ట్ కావాలి. మేము ఎంతైనా మనీ పెడతాము, నాకు మీరు బెస్ట్ ఇవ్వండి అంటారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఒక పనిని లేటెస్ట్ మన ఉన్న సొసైటీలో మన ప్రజెంట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, ఏ కలర్స్ బాగా ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి. కొంతమంది చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే లవ్ టు బీ ఇన్ ద ట్రెండ్ కదా, అవుట్ డేటెడ్ ఎవరు చూస్ చేసుకోవాలి. కరెక్ట్. ఇవన్నీ చేస్తేనే ఒక కెరీర్లో సక్సెస్ అవుతాం. కాబట్టి 3 మెట్లు చాలా ఇంపార్టెంట్. ఒకటి అకాడమిక్గా ఎక్సెల్ అవ్వడము, అకాడమిక్గా అట్లీస్ట్ ఐ డోంట్ సే 90%, 100%. ఐ షుడ్ బీ ఇన్ ద రేస్. ఫస్ట్ ర్యాంకర్ అందరూ ఫస్ట్ ర్యాంకర్ అవ్వక్కర్లేదు, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక టైంలో ముందుకు వెళ్తారు. బేసిక్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత స్కిల్ డెవలప్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ప్రొఫెషనలిజం రావడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ ప్రొఫెషనలిజం అనేది ఎప్పుడైతే మీరు బయట సొసైటీలో ఇలాంటి ప్రాజెక్ట్స్ని ఎక్కువగా మీరు వర్క్ చేస్తారు, అదే ఫీల్డ్ గురించి బయట ఎప్పుడైతే తిరుగుతారో అదే ఫీల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ మీరు స్టడీ చేస్తారో అప్పుడు వస్తుంది. సో మ్యామ్ కెరీర్ డెవలప్మెంట్ మీద చాలా క్లియర్గా చాలా బాగా చెప్పారు. బట్ మ్యామ్ అంటే నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నార్మల్గా. నా చిన్నప్పుడు నేను స్కూల్ చదువుకున్నప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ కానీ లేదంటే డ్రాయింగ్స్ కానీ వేరే ఇవి కానీ అన్నీ స్కూల్స్లో సంబంధించి స్కూల్ వాళ్ళే అంతా చూసుకుని చక్కగా వాళ్ళే అరేంజ్ చేసి దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్లో నేను పార్టిసిపేట్ చేస్తూ వెళ్ళేవాడిని. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఐ నో కమర్షియాలిటీ అన్నది వచ్చింది, ప్రతి దాంట్లోనే వచ్చింది. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే క్రియేటివ్కి కూడా సెపరేట్గా ఒక్కొక్క దానికి మనం డబ్బులు పెట్టుకొని జస్ట్ చేయాల్సి వస్తుంది. అది కారణాలు చాలా అయి ఉండొచ్చు, మన చేతుల్లో కొన్ని లేకపోయి ఉండొచ్చు. బట్ దానివల్ల ఏమవుతుందంటే క్రియేటివ్కి కూడా మనం మనీ పెట్టి చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే చాలామంది అది ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు మనం క్రియేటివ్ ఇది గెయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ డబ్బులు పెట్టే చేయాల్సి వస్తుందా, లేదంటే అసలు క్రియేటివ్గా డెవలప్ అవ్వడానికి ఇంకేం వేస్ ఉన్నాయి, దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రియేటివిటీకి ఎప్పుడు కూడా హద్దులు అనేది ఉండకూడదు. ఎక్కడైతే హద్దు పెడితే అది క్రియేటివిటీ కానీ రాదు. పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని డెవలప్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళకున్న థాట్స్ని మనము యూజ్ చేసుకుని కొత్త తరహా సమాజాన్ని చూడడం కోసం ఇట్లాంటి ఈస్థెటిక్ రిలేటెడ్ కానీ అడిషనల్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవి కూడా స్కూల్స్ ఇన్కార్పొరేట్ చేయడం అనేది చాలా అవసరం. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు నెంబర్ తక్కువ ఉండడం వల్ల సప్లై ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ యాజ్ పర్ ద డిమాండ్. మనకు ఉన్న స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే యూ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ మ్యాథ్స్ టీచర్. ఒక మ్యాథ్స్ టీచర్ కావాలంటే మనం వెంటనే రిక్రూట్ చేసేసుకోవచ్చు, అవైలబిలిటీ బాగుంది. ఒక లాంగ్వేజ్ టీచర్, సైన్స్ టీచర్, వీరందరూ బాగానే అవైలబుల్ ఉన్నారు. కానీ మీరు ఇట్లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో కావాల్సిన ట్రైనర్స్ అవైలబిలిటీ, అందులోనూ ప్రొఫెషనల్ ట్రైనర్స్ అవైలబిలిటీ తక్కువ ఉంది. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై ఆఫ్ దీస్ ప్రొఫెషన్స్ ఈజ్ లెస్, ఈ అందులో ఉన్న నిపుణులు మనకి ఎప్పుడైతే తక్కువ మంది ఉన్నారో ఖచ్చితంగా మనం వాళ్ళని మెయింటైన్ చేయడం కూడా కష్టం. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే మ్యాథ్స్ టీచర్ సాయంత్రం వరకు స్కూల్లో ఉంటారు. అవును. ఒకే ఇంగ్లీష్ టీచర్. మీరు లెక్క పెట్టండి, ఒక స్కూల్లో 1000 మంది స్ట్రెంగ్త్ ఉన్న ఒక స్కూల్లో టీచర్స్ ఎంతమంది ఉంటారు, పేరెంట్స్ ఇది చెక్ చేయాలి. మా స్కూల్లో నేనే చెప్తాను, ఇప్పుడు మా స్కూల్లో మేము డ్రాయింగ్ ఇస్తాము, డాన్స్ ఇస్తాము, కరాటే ఇస్తాము, చెస్ ఇస్తాము, ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తాము, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్నీ ఇస్తామని నేను చెప్పాను. యాజ్ ఏ పేరెంట్ మీరు ఏం అడగాలి, నన్ను ఫుల్ టైమా పార్ట్ టైమా మేడం వాళ్ళు అని అడగాలి, రైట్? ఒక 1000 మంది పిల్లలు ఉన్న స్కూల్లో నాకు ఒక 25 మంది, ఒక 30 మంది టీచర్స్ ఉన్నారనుకోండి. ఈ 30 మందిలో కూడా 28 మంది వరకు ఈజీగా 27 రెగ్యులర్ టీచర్స్ ఉంటారు. ఓకే,
అండ్ పైన వచ్చే టీచర్స్ ఏంటంటే జస్ట్ ఒక 1 hour వచ్చి వెళ్ళిపోతారు. ఐ వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ దిస్ పాయింట్ వెరీ మచ్ ఫర్ పేరెంట్స్. మన వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక్కసారి గమనించండి. రోజు మొత్తంలో 1 hour యాక్టివిటీ పీరియడ్, రోజు మొత్తంలో కూడా కాదు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే వీక్లీ 2 days, వారంలో 2 రోజులు. అది కూడా తీసేసుకుంటారు. పిల్లలు 1000 మంది పిల్లల్లోకి ప్రైమరీ ఒక 500, హై స్కూల్ ఒక 500. హై స్కూల్ 500లో 200 మంది 9th and 10th. 9th and 10th అనే పిల్లలు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన జీవులు. వాళ్ళకి అకాడమిక్స్ తప్ప వేరే ప్రపంచంతో కనెక్టివిటీ ఉండదు. 10th క్లాస్ అంటే పూర్తిగా ఇంకా వాళ్ళు ఇంకా గ్రహాంతర వాసులు అనమాట. వాళ్ళకి ఇంకా ఏ విషయంలోనూ వాళ్ళకి వాళ్ళకి అసెంబ్లీ అవసరం లేదు. వాళ్ళకి అసెంబ్లీ వాళ్ళకి ఇంకా క్రియేటివ్ వద్దు. ఇంకా వాళ్ళకి అసలు ఓన్లీ ఒక ఫేర్వెల్ పార్టీ ఉంటుంది. ఆ రోజు కావాల్సిన సాంగ్స్ పెడతారు, కాస్త ఎగరనిస్తారు, అయిపోతుంది అంతే. వాళ్ళని తీసేయండి. ఇంకా మీకు మిగిలింది ఒక 900 మంది లేదా 800 మంది. 800 మంది ఉన్న స్కూల్లో వీక్లీ 2 hours పెడితే మీకు ఎక్స్ట్రా టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 days మాత్రమే వస్తే, ఒక్కొక్క టీచర్ 2 hours మాత్రమే ఉంటే, టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ 600 అనుకోండి. ఎల్కేజీ పిల్లల్ని తీసేయండి. 600 అనుకోండి, 500 అనుకోండి. వచ్చేవాళ్ళు 5-6 బెంచ్ ఉండరు. ఓకే 10 మంది అనుకోండి. 10 మంది తీసుకున్న ఒక్కొక్క టీచర్ దగ్గర 50 మంది పిల్లలు ఉంటారు. వారంలో 2 రోజులు ఒక టీచర్ దగ్గర గంట, ఓకే ఎక్స్ట్రా తీసుకున్నాము 2 గంటలు. 2 గంటల టైంలో ఒక టీచర్ 50 మంది 1:50 నేర్పిస్తారు. ఇంకా ప్రొఫెషనల్గా వెళ్ళాలంటే కనుక స్కూల్కి పేరెంట్స్ అడిషనల్గా పే చేసి ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టించుకోవడం హాలిడేస్లో. అది ఒక ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అనమాట. స్కూల్ టైం టేబుల్ ఇది ఇవ్వడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ని తీసుకోవాలంటే అంత బడ్జెట్ స్కూల్స్ చేయగలిగే పరిస్థితిలో చాలా స్కూల్స్ లేవు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సో కాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ స్టాండర్డ్ స్కూల్స్. మామూలుగా స్కూల్స్ అవి వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. అప్పుడు పేరెంట్స్కి ఆప్షన్ ఏంటంటే దే హ్యావ్ టు గో ఫర్ ద ఎక్స్టర్నల్ కోచెస్. బయటికి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళాలి. అండ్ పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయినప్పుడు వాళ్ళ టైమింగ్స్కి ఈ పిల్లల టైమింగ్స్కి స్కూల్కి దింపి ఇంటికి తీసుకురావడమే కష్టంగా ఉంది. అలాంటి కండిషన్స్లో ఈ క్రియేటివ్ యాక్టివిటీస్ని డెవలప్ చేయడం కష్టమవుతుంది. ఇది యాక్చువల్గా ఉన్న ప్రాబ్లం. దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలంటే ఫస్ట్ యూ ఐడెంటిఫై యాజ్ ఎ పేరెంట్. నిజంగా చెప్పాలంటే పేరెంట్కి మించిన గురువు పర్సన్ ప్రపంచంలో ఉండరు. వాళ్ళ పిల్లల్లో ఏ టాలెంట్ ఉంది అని తెలుసుకోవడానికి పేరెంట్స్ ఆర్ ద బెస్ట్. కానీ వాళ్ళకి ఏంటంటే ఆలోచన రాదు. నేను తెలుసుకోగలనే ఆలోచన. ఒకవేళ పేరెంట్ కనుక సపోజ్ ఒక డ్రాయింగ్ టీచర్ ఉన్నారనుకోండి, ఆ డ్రాయింగ్ టీచర్కి ఉన్న పిల్లలకి డ్రాయింగ్కి పనికొస్తా లేదని తెలుస్తుంది కదా. నేను తెలుగు టీచర్ని, నా పిల్లవాడు తెలుగు మాట్లాడుతున్నాడా లేదా అని నాకు తెలుస్తుంది కదా. లైక్ ఒక మ్యూజిక్ సెన్స్ ఉందా లేదా ఒక మ్యూజిక్ టీచర్కి తెలుస్తుంది. బాడీలో రిథం ఉందా లేదా అనేది ఒక డాన్స్ టీచర్ తెలుస్తుంది. అదే కనుక పేరెంట్కి అన్ని రంగాలను కొంచెం పరిచయం ఉంటే ఈ పిల్లవాడిలో ఏమి స్కిల్ ఉందనేది ఈజీగా ఐడెంటిఫై చేసేయగలుగుతారు. ఒకవేళ అలా నాలెడ్జ్ లేనప్పుడు అట్లీస్ట్ సర్కిల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసుకుంటూ ముందు దే షుడ్ స్టార్ట్ ఎంకరేజింగ్ ద కిడ్ అనమాట. మనం గమనిస్తూ ఉండాలి. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, టీవీలు చూస్తూ ఉంటారు. మామూలుగా బాడీలో రిథం లేని పిల్లవాడు ఎట్లా ఉంటాడంటే టీవీలో సాంగ్స్ వస్తుంటే ఇలా క్వశ్చన్ అలా చూస్తూ ఉంటాడు అంతే. అదే బాడీలో రిథం ఉన్నవాడు ఆలోచి ఇంకా మంచిగా ఉన్నవాడు ఊగుతుంటాడు. అకార్డింగ్ టు మ్యూజిక్ ఇంకా హైయెస్ట్ ఎక్స్ట్రీమ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లేట్ వచ్చేస్తారు. దాంతోపాటు సేమ్ స్టెప్స్ వేసేస్తారు. గమనించండి, ఎప్పుడైనా మీ పిల్లలు టీవీలో సాంగ్ వస్తుంటే టీవీలో వస్తున్న స్టెప్స్ చూసి చేస్తున్నారంటే దట్ ఫెలో ఈజ్ వెరీ గుడ్ ఎట్ డాన్స్. మీరు సాంగ్స్ వింటూ ఉంటారు, కొంతమంది ఊరికే వింటారు అంతే, కొంతమంది పాడుతూ ఉంటారు, కొంతమంది రేడియో టీవీ ఆఫ్ అయినా సరే గుర్తు తెచ్చుకొని పాడుతూ ఉంటారు. అంటే దే ఆర్ గుడ్ ఎట్ సింగింగ్. అది బేసిక్ ఇన్స్టింక్ట్లో అయిపోతుంది అనమాట. అంటే అసంకల్పిత ప్రతీకార చర్యలు మన శరీరంలో ఉంటాయి. స్పాంటేనియస్గా అలా వచ్చేస్తుంది వాళ్ళకి. ఒక బై మిస్టేక్ మనకి ఏదో సమ్
ఆర్డర్ ఉంది, బయట సమ్ బ్యాడ్ స్మెల్ వస్తుంది, మనం తెలియకుండానే ముక్కు మూసుకుంటాం. ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, మనకి ఇష్టమైన ఫ్లవర్ ఉంది అనుకోండి, తీసుకుని వెంటనే స్మెల్ చేస్తాం. అలాగే వీళ్ళని మనం ఆపలేము. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, బేసిక్గా వాడిలో ఆర్ట్ అని స్వతహాగా ఉంటే వాడి చేతులు పెన్నులను ఖాళీ కనపడింది అనుకోండి, టైం ఉందనుకోండి, ఏదో గీస్తూ ఉంటాడు. ఆ బొమ్మలో పర్ఫెక్షన్ ఉండదు కానీ బట్ వాడిలో ఆర్ట్ అనేది ఉంటుంది, ఆ ఇన్స్టింక్ట్ ఉంటుంది, తను చేయాలి. అలా వాడికి సహజంగానే ఉంది. దాన్ని మీరు నర్చర్ చేయాలి. ఆ నర్చర్ చేయకపోతే మన సొసైటీకి ఒక ప్రొఫెషనల్ మిస్ అయినట్టు. ఇప్పుడు మనము ఐడెంటిఫై చేసాం పిల్లల్లో, సో అండ్ సో చైల్డ్లో సింగింగ్ ఒక ఆర్ట్ ఉంది, లేదంటే ఒక మంచి క్రియేటివ్ పిల్లలు ఉన్నారు కొంతమంది, అప్పటికప్పుడే సీన్స్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఒకవేళ స్కూల్ నుంచి రావడం లేట్ అయితే వాడు వచ్చిన అరగంట లేట్గా వచ్చాడు అనుకోండి, ఈ అరగంటలో 2 గంటలు సరిపోయే స్టోరీ చెప్తాడు. నేను ఇక్కడికి వెళ్ళానా, వాళ్ళు అలా అన్నారా, వాళ్ళు ఎలా చేశారని చెప్పి. నిజంగా మనం వీడు చెప్పినవన్నీ మనం టైం చెక్ చేస్తే కనుక 2 గంటలు పడుతుంది. అవును, లాజికల్గా ఉండదు కానీ అన్ని సీన్స్ అన్ని మనం ఎక్కడ బిజీ అయిపోతామంటే వాడు చెప్పే స్టోరీ, ఓకే అక్కడికి వెళ్ళావా, వాళ్ళు ఇట్లా అన్నారా అని అడుగుతాం. కానీ నువ్వు అక్కడ ఎంతసేపు గడిపావు, ఇక్కడ ఏం చేసావు, నిజంగా చేస్తావు 2 hours దాటి వాడు టైం స్పెండ్ చేయాలి, ఇంపాసిబుల్. కానీ వాడు అల్లేస్తాడు. ఈజ్ వెరీ క్రియేటివ్ ఇన్ డ్రామా, మంచి వాడు డ్రామా ఆర్టిస్ట్ అవుతాడు. 2 నిమిషాల్లో మన మరిపించేస్తాడు. అలాంటి వాళ్ళకి వీ కెన్ జస్ట్ అప్రిషియేట్ అనమాట. చాలా మంచి స్టోరీ నారేషన్ చేస్తున్నావు, నీకు ఒక పెన్ అండ్ పేపర్ ఇస్తాను, మంచి స్టోరీ తయారు చేసి దీంతో చిన్న షూట్ చేద్దామని యూ కెన్ మోటివేట్ అనమాట. సో అలాగ ఐడెంటిఫై చేస్తూ చాలా ఈ రోజుల్లో మనకి మొబైల్ ఈజ్ గిఫ్ట్ అండ్ మొబైల్ ఈజ్ కర్స్. రెండు. అదే మొబైల్ మనము అవైలబుల్గా ఉన్నప్పుడు వాడిని దానికి సంబంధించిన ఏదైనా ఒక ఎక్స్పోజర్ క్రియేట్ చేస్తే దెన్ అప్పుడు అన్నమాట. ఇంకొకటి చెప్పాలంటే ఒక చిన్న సక్సెస్ అనేది ఇస్ వెరీ టేస్టీ అనమాట. అది ఎక్కడైనా సరే ఒక్కసారి సక్సెస్ చిన్నగా టేస్ట్ చేయడం మొదలు పెడితే దాని రుచికి మరిగిన వాళ్ళు ఇంకా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది కిడ్స్ ఉంటారు, మేము చాలా బిజీగా హెక్టిక్ ఉంటాం అనుకోండి. ఐ వాజ్ ఇన్ ద చైర్ ఆఫ్ ఏ ప్రిన్సిపల్. నేను చాలా క్లోజ్గా గమనించాను పిల్లల్ని. సీరియస్గా మనం కొంతమంది ప్రిన్సిపల్స్ మాట్లాడరు కదా, ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాలంటే బయట చాలా వణికిపోతుంటారు వాళ్ళు. అవును. సో అటు వెళ్తారు. టీచర్ ప్రిన్సిపల్కి బొమ్మ చూపించాలి, ఫోటో చూపించాలి, క్లాస్ టీచర్ చూపించాలంటే ఒక ఎగ్జైట్మెంట్. 10 మంది టీచర్స్ ఒక రోజులో క్లాస్కి వస్తే 2-3 చాలా అప్రిషియేట్ చేసి క్లాప్ చేస్తారు. సో దట్ ఫెలో ఫీల్స్ ప్రివిలేజ్ అనమాట. ఆ క్లాస్లో ఆ 10 నిమిషాలు ఆ పర్టికులర్ టీచర్ క్లాస్లో టీచింగ్ జరుగుతూ ఉంటుంది, క్లాప్స్ అయిపోయినాయి, కానీ అందుకు తాలూకు ఆ ఎమోషనల్ ఎనర్జీ దట్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ ఎనర్జీ. కరెక్ట్. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎంత బాగుంటుంది అంటే ఆ టీచర్ చెప్పే ప్రతిదీ వీడి మనసులో వెళ్ళిపోతుంది. మంచిగా బొమ్మ గీసి చూపించిందట టీచరు, ఓకే బాగానే ఉంది, నువ్వు చదివితే బాగుంటుంది. ఈ బొమ్మల మీద పెట్టిన జాస చదువు మీద పెట్టు, ఓకే అసైన్మెంట్ ప్రిపేర్ అయితే నువ్వు మార్క్స్ చే అన్నారు అనుకోండి, ఇంకా బొమ్మల మీద వాడికి ఇంట్రెస్ట్ పోతుంది, చదువు మీద ఇదైపోతుంది. చదువు మీద వాడికి ఇక్కడ మనసు ఉంటే అక్కడ చదివేట్లేదు అని అంటే, నువ్వు బొమ్మలే ఇంత బాగా చేస్తే నీకు లెసన్ నథింగ్ నాన్న అనుకో. సో వాడి జాస ఓకే ఏదో బాగుందని వింటాడు అనమాట. మనం మాట్లాడే విధం కూడా చేంజ్ చేసుకుని చెప్తారు. ఈ రోజుల్లో క్రియేటివిటీకి మనీ అనేది అడ్డంకి కాదు. ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, మనకి చూడడానికి ఏమని అనిపిస్తుంది అంటే, మన పిల్లలు ప్రొఫెషనల్గా తయారవ్వాలంటే మనం చాలా ఇన్వెస్ట్ చేయాలి. అసలు చాలా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు, మేము చాలా అంటున్నారు అసలు చాలా మంది. కానీ అది ఎంతవరకు యూస్ఫుల్గా వెళ్తుంది అన్నదే పాయింట్. ఇన్వెస్ట్ చేసేటప్పుడు బై ఫోర్స్ చేస్తున్నారా, వాలంటరీగా మీరు పిల్లల్ని వాలంటరీగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు, అది ఇంపార్టెంట్. విత్ నో ప్రాపర్ మీరు మోటివేషన్ కనుక వాడిని క్లాసులో పెట్టి తిప్పితే కటిగా అయిపోతుంది, కానీ దిస్ నో యూస్. ప్రొఫెషనల్గా అవ్వడానికి ప్రయత్నం చేయడు. తర్వాత కొంతమంది మనకి గెస్ట్లు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక మార్గం అనమాట క్రియేటివిటీ పెంచడానికి మార్గాలు. పిల్లలు పాడుతూ ఉంటారు అనుకోండి, వాళ్ళ గెస్ట్ ముందే మా చెల్లు చక్కగా పాడుతూ ఒకసారి వింటారు. ఎవరైనా మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ పిల్లలు మనము పెద్ద గ్రేట్ సింగర్స్ కావాలని కోరుకోం కదా. వీ డోంట్ ఎక్స్పెక్ట్ ద కిడ్స్ టు బీ పర్ఫెక్ట్, కానీ వాళ్ళకి ఒక అలవాటు అనమాట. వచ్చిన వాళ్ళ దగ్గర పాట పాడిస్తారంటే వాళ్ళు ఏంటంటే ది ఫీల్ ప్రివిలేజ్ అనమాట. అక్కడి నుంచి వాళ్ళకి ఒక స్టేటస్ సరిపడిపోతుంది వాళ్ళ ఫ్యామిలీ పరంగా.
దట్ ఫెలో ఇస్ అ సింగర్ అప్పుడు వాడికి అడాప్ట్ చేసేసుకుంటాడు. ఒక పాజిటివ్ ఇంపల్స్ వచ్చి దాని మీద ఇంకా వర్క్ చేస్తాడు. ఇంకా ఎక్కడి నుంచి సరే ఇంకా ఏమనుకుంటాడంటే ఈసారి గెస్ట్లు వస్తుంటే ఈసారి ఈ పాట పాడాలి అని వాళ్ళు చెప్పక్కర్లేకుండా వాడు నేర్చేసుకుంటాడు. ఈ లేటెస్ట్ జనరేషన్ పిల్లలు ఎట్లా ఉంటారు, ఒక్క చిన్న దారి చూపించు, వాళ్ళు ముందు మనకంటే ముందు వాళ్ళు వస్తారు. ఆ దారి చూపించడానికి మనకు సహనం కాదు. క్రియేటివిటీకి ఫినాన్షియల్ అడ్డు లేదు అనేది ఎట్లాంటి అవరోధం కాదు. వాళ్ళు నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ మీరు డెవలప్ చేస్తే, పేరెంట్స్కు అప్రిషియేట్ చేస్తే, మీకు ఉన్నంతలో అవకాశాలు క్రియేట్ చేస్తుంటే వాడు వెళ్ళిపోతాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో పేరెంట్స్ కూడా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు. సో వాళ్ళు గైడ్ చేయడం ఎంతో ఇంపార్టెంట్. మనము వాళ్ళని ఒకలాంటి ప్రైడ్ క్రియేట్ చేయాలి వాళ్ళలో. అంటే డిస్కరేజింగ్గా మాట్లాడకూడదు. మీరేమి చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ లెట్ హిమ్ బీ దేర్. అంతేగాని నువ్వేం చేయలేవన్న ఒక ఇది తీసుకురాకూడదు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నా స్టూడెంట్ ఒక అమ్మాయి చాలా బాగా బొమ్మలు వేస్తుంది. షీ ఈజ్ ద టాపర్ ఆఫ్ ద క్లాస్. ఓకే. అసలు అమ్మాయి బొమ్మ వేస్తే నేనే నాకు కనీసం 10 నిమిషాలు ఆ బొమ్మకేసి చూస్తుంటా, అంత బాగా వేస్తుంది. చెప్పాను, నువ్వు ఇంట్లో చేస్తుంటామా, చాలా బాగా వేస్తుందా. నువ్వు మా పేరెంట్స్ ఒప్పుకోరు, నా ర్యాంక్ నేను సస్టైన్ చేయలేనంట, ఈ బొమ్మలు గీస్తున్నా. అయ్యో, ఓకే. నేను టాపర్గా ఉన్నా, నేను 2 years నుంచి 3 years నుంచి నేనే టాపర్ని క్లాస్లో. ఓకే. ఒకవేళ బొమ్మలకి నేను బొమ్మలు గీస్తే మమ్మీ డాడీ యాక్సెప్ట్ చేయరు. అరే, ఓకే ఓకే. నా ర్యాంక్ మిస్ అయిపోయింది, పొరపాటున నేను ర్యాంక్ మిస్ అయ్యాను అనుకోండి, ఈ బొమ్మల వల్లే అంటారు, అందుకని నేను వేయట్లేదు. సో దానివల్ల ఏంటంటే ఆర్ట్ వర్క్ క్రియేటివ్ పోతుంది, అలాగే మిస్ అయిపోతుంది. మీకు ఈ 7th క్లాస్లో వచ్చే క్లాస్ టాపర్ అనే ప్రివిలేజ్ ఎంతకాలం ఉంటుంది? 9th క్లాస్ టాపర్ అనేది దానికి పరిధి ఎంత? ఆ స్కూల్ వరకే కదా. కానీ ఈ ప్రొఫెషనలిజం అనేది, ఆర్ట్ వర్క్లో వచ్చిన ప్రొఫెషనలిజంకి పరిధి ఉందా? పరిస్థితి లైఫ్ లాంగ్ అదే, అసలు ఏం చేసేంత వరకు వేస్తాం. ఒక్కసారి మంచి బొమ్మ గీసి అని పోస్ట్ చేసిందంటే ఎంత బాగా వైరల్, మంచి బొమ్మ అయితే. అవునండి. సో అక్కడ మనము కళను సంపేస్తున్నాం. ఇట్స్ నాట్ అబౌట్ ఆర్ట్, ఇట్స్ నాట్ అబౌట్ సింగింగ్. చాలా హాబీస్ ఉన్నాయి. అవును. రకరకాల టేస్ట్ అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అవును, చాలా. అసలు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయని మనకి చూసేంత వరకు మనకి తెలియదు అన్నీ. యాక్చువల్లీ కరెక్ట్. యాక్చువల్లీ మీ క్రియేటివ్ది అన్నారు కాబట్టి ఇప్పుడు కొన్ని స్కూల్స్ చూస్తే అసలు మెజారిటీది గ్రౌండ్స్ లేవు మేడం. అసలు అవి చూస్తుంటే అసలు గ్రౌండ్ లేదు. ఒక అపార్ట్మెంట్నే స్కూల్లా చేసేస్తున్నారు. సో దానివల్ల గ్రౌండ్స్ ఉండట్లేదు. పీటీ గ్రౌండ్, ఎక్కడ గేమ్స్ ఆడతారు, ఎక్కడ ఏం ఆడతారు, అసలు ఏమో అర్థం కావట్లేదు. సో అసలు దానికి అంటే ఇప్పుడు ఆడుకోవడం అన్నది ఉండట్లేదు, మేము కింద పడడం ఇది చేయడం అన్నది ఉండట్లేదు, మొత్తం విజువల్ అయిపోయింది. సో దానివల్ల అసలు ఫిజికల్ యాక్టివిటీ పోయి బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి అండ్ ఎలా చూసుకోవాల్సి వస్తుంది పిల్లల్ని పేరెంట్స్? టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెడతాం. ఓకే, యు ఆర్ వెరీ గుడ్ అట్ స్క్రిప్ట్ రైటింగ్. ఓకే, మిమ్మల్ని స్క్రిప్ట్ తయారు చేయమని ఒక టాస్క్ ఇస్తాం. ఓకే, మార్నింగ్ 8కి మీకు కావాల్సిన ఫుడ్ అంతా రూమ్లోకి వస్తుంది. ఓకే, అండ్ యూ హ్యావ్ గివెన్ 1 room విత్ అటాచ్డ్ అన్నీ ఉన్నాయి. ఓకే, బేసిక్. సో మీరు బేసిక్ నీడ్స్ అన్నీ మీకు అక్కడ మీ చేతికి వచ్చేస్తాయి. ఎంతసేపు స్క్రిప్ట్ రాయగలుగుతారు? ఒకరోజు రాస్తాం అనుకోండి, అంతే. మీకు అలాగే ఒక 6 months ప్రాజెక్ట్ వచ్చింది, 1 year ప్రాజెక్ట్ వచ్చింది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు యువర్ జాబ్ ఈజ్ జస్ట్ రైట్ ద స్క్రిప్ట్. అక్కడే కూర్చొని ఇంక రాస్తూనే ఉండాలి. చేయలేము అంతసేపు. ఎందుకని ఉండదు? ఎందుకంటే అక్కడే ఉంటాం కాబట్టి అసలు మొనాటనస్గా చేసే ఏ పని మొదటికి ఆనందం కలిగించదు. అంటే ఒకే పని వేరే మార్పు లేకుండా ఒకే పని గంటల తరబడి చేసినప్పుడు మనసు అలసిపోతుంది అనమాట. అది ఏ పనైనా సరే, అది ఏ పనైనా కావచ్చు. మీరు గమనించండి, కావాలంటే కుకింగ్ నాకు ఇష్టం అని చెప్పి రోజంతా కిచెన్లోనే పనిచేస్తాను అనుకోండి, అఫ్కోర్స్ నాకు మెయిడ్ సపోర్ట్ ఉంది, అయినా సరే చిరాకు చేయలేము. అలాగే ఒకే పని నేను టీచింగ్ నాకు ఇష్టము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను అవర్స్ 1 after other చెప్తాను. అది ఫిజికల్ స్ట్రెయిన్, సైకలాజీ, మెంటల్ స్ట్రెయిన్ కూడా అవుతుంది. అంతే, ఏ పని అయినా సరే బ్రేక్ లేకుండా చేయడంలో చాలా కష్టం. మనం స్కూల్స్లో బ్రేక్ ఇస్తాం, మార్నింగ్ 10 minutes బ్రేక్ ఇస్తాం. అండ్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్కూల్, హౌ మెనీ టాయిలెట్స్ ఆర్ అవైలబుల్. ఇంతమంది పిల్లలు వాష్రూమ్కి వెళ్ళి వస్తే కనీసం 1 గంట పడుతుంది. కరెక్ట్. స్కూల్ మొత్తము ఒకవేళ వాష్రూమ్స్కి వెళ్తే చిన్న లాజిక్ ఆలోచించండి, పేరెంట్స్ అయినా మేనేజ్మెంట్స్ అయినా.
స్కూల్ మొత్తంలో ఉన్న పిల్లలందరూ మార్నింగ్ ఒక్కసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తే ఇట్ టేక్స్ హాఫ్ అన్ అవర్. ఇంట్లో మనం నలుగురు ఉన్నప్పుడే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి మార్నింగ్ రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఈజీగా చాలా టైం పెట్టారు. జస్ట్ ఫర్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చినా మీరు ఎంత ప్రొవైడ్ చేసినా హాఫ్ అన్ అవర్ పడుతుందా? 10 నిమిషాల్లో వాళ్ళు మార్నింగ్ 9కి బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్కి వెళ్తారు. అప్పటి నుంచి లెసన్స్ స్టార్ట్ అవుతాయి. లెసన్ స్టార్ట్ అవ్వగానే వీళ్ళకి లోపల ఆకలి మొదలవుతుంది. మార్నింగ్ మదర్ చెప్తే తినరు, కరెక్ట్ ఆకలిగా ఉంటారు కదా. సో బాగా ఆకలి వేస్తున్నప్పుడు నువ్వు ఎంత చెప్తే అమృతం నువ్వు ఎన్ని బొమ్మలు చూపిస్తే ఉంది, ఎన్ని లెసన్స్ చెప్తారు. బ్రేక్ 10 నిమిషాల్లో వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి వస్తారా, వాటర్ తాగుతారా, కాసిన స్నాక్స్ తింటారా, సరిపోతా బ్రేక్ 10-15 నిమిషాలు. కరెక్ట్. లంచ్ బ్రేక్. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఆన్ యావరేజ్ మీరు చూసుకుంటే 30 minutes నుంచి మ్యాక్సిమం 40 minutes మాత్రమే. 40 minutesలో కొంతమంది టీచర్స్ కొంచెము 5 నిమిషాలు లెసన్ ఎక్స్టెండ్ చేస్తే అది కూడా పోతుంది. ఎంతమంది పిల్లలు ఇంటికి సగం తిని పట్టుకెళ్తున్నారు? చాలా మంది. వెరీ బిగ్ నెంబర్. ఎవరు చెక్ చేస్తారు? ఎవరికి తీరుకుంది? అలా ఉన్న కండిషన్స్లో పిల్లవాడిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే స్కూల్లో మార్కులు బాగా వస్తాయి అనే ఒక్క కారణంతో ఒక స్కూల్కి కావాల్సిన బేసిక్ స్ట్రక్చర్ లేకుండా మనం జాయిన్ చేసేస్తున్నాం. ఇది తప్పు కాదు, ఇది పాపం. అగ్రీ విత్ మీ? ఎస్ మ్యామ్, కరెక్ట్. ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఆడడం ఏమీ లేదు అసలు. ఇప్పుడు తీసుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా, ముసలి వాళ్ళు ఉంటారు అనుకోండి, ఇంట్లో వయోవృద్ధులు ఉంటారు, వాళ్ళకు కూడా నలుగురు మాట్లాడేవాళ్ళు కావాలి. ఎగ్జాక్ట్లీ. పొట్ట నిండా ఫుడ్ పెట్టేస్తాం మనం వాళ్ళకి. టేబుల్ మీద అన్నీ ఉంటే ఆకలి వేసినప్పుడు తింటారు, టీవీ చూడమంటారు, అయినా వాళ్ళు హెల్తీగా ఉంటారు. టెల్ వన్ కేసు, కొంచెం రిలేటెడ్ కాకపోయినా రీసెంట్గా నాకు వచ్చిన కేసులో ఒక పెద్దవాడు నాకు క్లయింట్ వచ్చారు. ఆవిడ షీ ఫర్గాట్ టు ఫీల్ అనమాట, ఎమోషనల్గా బ్లాక్ అయిపోయారు. ఓకే, అంటే ఫీలింగ్సే అసలు షీఈస్ నాట్ ఫీలింగ్ ఎమోషన్, షీఈస్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ఎనీ ఎమోషన్. ఓకే, న్యూట్రల్ అయిపోయారు. ఓకే. ఎందుకంటే దెర్ ఇస్ నో పర్సన్ టు టాక్ టు విత్ హర్. మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. ఆ మనసులో బాధ అయినా సంతోషమైనా ఏమీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనమాట. సో ఇదే పరిస్థితి పిల్లల్లో ఉంది. దెర్ ఇస్ నో షేరింగ్. లంచ్ టైం 10 నిమిషాల్లో వాళ్ళ పక్క వాళ్ళతో ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడుకుంటూ తినే ఛాన్స్ లేదు. వాష్రూమ్ టైంలో వెళ్ళించండి. మీరు నిజంగా చూడాలంటే నేను యాజ్ ఎ ఫీమేల్ స్కూల్ లీడర్ కొన్నిసార్లు నాకు ఏదైనా డౌట్ వస్తే వాష్రూమ్ బయట నిలబడతా, ఆ లోపల పిల్లలు మాట్లాడుకుంటుంటారు. ఓకే, అక్కడ బెల్ రింగ్ అవుతుంది, పిల్లల క్లాస్ ఫుల్ కావు, ఎక్కడున్నారంటే వాళ్ళు వాష్రూమ్ లోపలికి వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటే టైం లేదు, ఇంకా ఎవరు డిస్టర్బ్ చేయరు. కరెక్ట్. అదే కారిడార్లో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మూవ్ టు ద క్లాస్ అండ్ గో టు. అవును. నేను షాక్ అయ్యాను కూడా చాలా సందర్భాల్లో. యాజ్ ఎ స్కూల్ లీడర్ కొన్నిసార్లు బాధ కలిగింది అనమాట. ఎందుకు ఇంతమంది ఉన్నారు వాష్రూమ్ లోపలికి వెళ్తాం ఫ్రీగా, మాకు యాక్సెస్ ఉంటుంది విమెన్ కాబట్టి, గర్ల్స్ వాష్రూమ్లోకి వెళ్తే చూస్తే అక్కడ ఒక 20 మంది ఆర్ ఎంజాయింగ్ ద ప్లేస్ అంటాను. నో మ్యామ్, వీ హ్యావ్ నో స్కోప్. కరెక్ట్. బయట ఎక్కడున్నా మీరు పిలుస్తారు కదా, క్లాస్లో పిలుస్తారు, కారిడార్లో పిలుస్తారు, గ్రౌండ్లో 10 నిమిషాలు మేము అంటే మీరు ఇచ్చే బ్రేక్ టైంలో కూడా గ్రౌండ్లోకి వెళ్ళే ఛాన్స్ లేదండి. మార్నింగ్ 15 నిమిషాలు. మా చిన్నప్పుడు మార్నింగ్ బ్రేక్లో మేము ఒకసారి గ్రౌండ్లో పరిగెత్తుకొచ్చేవాళ్ళం. గవర్నమెంట్ స్కూల్స్ మాకు మంచి గ్రౌండ్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ ఇవ్వగానే చేతిలో బాక్స్ తీసుకుని బిస్కెట్లు చేతితో తీసేసుకుని గ్రౌండ్లో ఒకసారి అలా పరిగెత్తుకుని వచ్చేసేవాళ్ళం. బెల్ కొట్టిన తర్వాత 2 నిమిషాలు అలా వచ్చినా మమ్మల్ని పెద్ద కొట్టేవాళ్ళు కాదు, రా అని పిలిచేవాళ్ళు అంతే. ఈవినింగ్ బ్రేక్, లంచ్ టైం చక్కగా ఎక్కడో వెళ్ళి ప్రశాంతంగా చెట్ల కింద తిని వచ్చేవాళ్ళు, కూల్గా నడుచుకుంటూ వచ్చేసేవాళ్ళు. తినడానికే టైం లేదు. ఇప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడడం, నో ఇంటరాక్షన్ విత్ దేర్ పీర్స్. కరెక్ట్. అంటే హ్యూమన్ రిలేషన్స్ కూడా బాగా క్లాస్ రూమ్లో కూడా విత్ ఇన్ క్లాస్ కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్స్ చేసుకోవడానికి కూడా టైం లేదు. దానివల్ల మొనాటనెస్ అవుతారు, సాయంత్రం వరకు వాళ్ళు అలసిపోతారు, అండ్ సైకలాజికల్గా అలసిపోతారు. ఫిజికల్గా వాళ్ళు బాగానే ఉండొచ్చు కా. అందుకని మీరు ఇంటికి వచ్చింది చాలామంది పేరెంట్స్ నాకు కంప్లైంట్ చేస్తారు, ఏం చెప్పినా ఎదురు తిరుగుతున్నాడు. దట్ ఈస్ వన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అడాలసెన్స్. అడాలసెన్స్లో ఇండివిజువాలిటీ వస్తుంది, వాళ్ళు రిజెక్ట్ చేయడం మొదలు పెడతారు. నువ్వు అది కరెక్ట్ అని తెలిసినా సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను చేయను అంటాడు. కరెక్ట్. మొండితనం జరుగుతుంది. వాటర్ తాగినా ఎండ్లోంచి వచ్చామన్నావు అనుకోండి, నువ్వు చెప్పాను తర్వాత అక్కడ పెట్టి నేను తర్వాత తాగుతాను అంటాడు. నేను అక్కడే నించుని ఉంటే, మనం కనుక అక్కడే నించుంటే వాళ్ళు తాగరు. సరే వదిలేసి మనం పక్కకి వెళ్ళిపోయాం అనుకో, వెంటనే తీసుకుని తాగుతారు.
ఇట్స్ జస్ట్ లైక్ అన్ రిజెక్షన్ టు ద పీపుల్ హూ ఆర్ డిమాండింగ్ అనమాట. ఎందుకంటే అక్కడ హై స్ట్రెస్ కాబట్టి ఇంకా అది ఇంట్లో తీసుకునేటట్టు ఏమి పేరెంట్ ఏమి అనకపోయినా చిన్న విషయాన్ని కూడా వాళ్ళు బర్స్ట్ అయిపోతారు అనమాట. ఇవన్నీ ఎందుకంటే అక్కడ జరిగే సమస్యలు ఇవి. కరెక్ట్. కాబట్టి స్కూల్ని ఎంచుకునేటప్పుడు కూడా కొంచెం అవన్నీ చూసుకోవాలి. పోనీ సండేస్ అయినా మీరు తీసుకెళ్ళి ఎక్కడికైనా స్పెండ్ చేస్తున్నారా? సండే వస్తే హ్యాపీగా వాళ్ళు 11 వరకు నిద్రలేవారు. ఒక కేటగిరీ పిల్లలు లేచిన తర్వాత 11 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 3 గంటలకి లంచ్ చేస్తారు, తిరుగుతారు, ఏ సినిమాకో వెళ్తారు, లేదంటే ఇంట్లో చక్కగా మొబైల్తో ఆడుకుంటారు. ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో కూర్చుని హాలిడేనైనా స్పెండ్ చేయగలుగుతున్నారు? అంటే పేరెంట్స్ కూడా దే ఆర్ ఆల్సో అండర్ స్ట్రెస్. ఈ ఉద్యోగ జీవితాల్లో వాళ్ళకి హాలిడేస్లో కూడా చాలా పనులు ఉన్నాయి. వర్కింగ్ విమెన్ అనుకోండి, ఆ ఒక్క రోజులోనే ఇల్లంతా మండి 1 వీక్ రెడీ చేస్తారు. కరెక్ట్. అట్లా అనమాట. పిల్లల కోసం టైం ఇవ్వకపోవడము, టైం ఇచ్చే అవకాశం ఉన్న చోట స్పేస్ లేకపోవడం. ఒక గ్రౌండ్లో 10 నిమిషాలు పరిగెడితే వచ్చిన ఎనర్జీ మీ కారిడార్లో 30 రౌండ్లు తిరిగినా వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి నేచర్కి ఎక్స్పోజ్ అవ్వాలి పిల్లలు. అది లేకపోవడం వల్ల వాళ్ళలో హెల్దీ గ్రోత్ ఉండదు. అంటే మీరు ఏది చెప్పినా దాన్ని నెగిటివ్గానే తీసుకుంటారు వాళ్ళు. ఒక క్లయింట్ నేను అడిగినప్పుడు షీఈ్ నాట్ ఎంజాయింగ్ ద లైఫ్. ఏం లైఫ్ ఆఫ్టర్ 17-18 years అమ్మాయి తను చెప్తుంది, ఏముంది మేడం లైఫ్ అంటే. అప్పుడే విరక్తి వచ్చేసింది. 20 years అవుతుంది. అండ్ షీ డజంట్ వాంట్ టు గో టు స్కూల్, డజంట్ వాంట్ టు గో టు కాలేజ్కి వెళ్ళడం ఇష్టం లేదు, స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు. ఏం సాధించి ఏం చేయమంటారు చెప్పండి? ఇంకా 20 years అవుతుంది కదా, 20 years బతికి ఏం చేశాను చెప్పండి, ఇంక చేయడానికి ఏముంది మేడం అంటారు. అంటే ఒకలాంటి విరక్తి అంటే లైఫ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టింగ్. అంతకు మించిన పనిష్మెంట్ ఉండదు. డబ్బు లేకపోయినా పర్వాలేదు, కనీసం చదువు లేకపోయినా పర్వాలేదు. అసలు లైఫే ఇంట్రెస్టింగ్గా లేకపోవడం చాలా పెద్ద సమస్య. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు చెక్ దిస్. లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా, లైఫ్ పట్ల పాజిటివ్ దృక్పథం ఉందా లేదా, లైఫ్ మీద చాలా ఆశాపూరితంగా ఆశావహంగా ఉంటుంది. హోప్ ఉందా? హోప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ లైఫ్కి ఎందుకంటే డ్రీమ్ అంటారు కదా. కరెక్ట్. మనకి అబ్దుల్ కలాం గారు చెప్తారు, డే టు డ్రీమ్, కేర్ టు అచీవ్. నేను ఫస్ట్ టైం ఆ స్లోగన్ విన్నప్పుడు డ్రీమ్ చేయడానికి డేర్ ఎందుకు అనుకున్నాను. కళల కన్నా ధైర్యం ఎందుకు? నిద్రపోతే చాలు కదా. కొన్నిసార్లు నిద్రపోయినా కళ్ళు వచ్చేస్తుంటాయి. ఏదో ఆలోచిస్తే అలా కూర్చున్నాం అనుకోండి, ఏదో కళ అప్పటికప్పుడు వచ్చేస్తాం. డే టు డ్రీమ్ అంటే ఏంటంటే చాలా కాలం నేను ఆలోచించక ఈ మధ్య నాకు దాని అర్థం తెలిసింది. ఎందుకంటే ఇది చేయడానికి ధైర్యం కావాలి. అప్పుడే కళలు కనడానికి అంటే భవిష్యత్తు మీద ఆశ పెంచుకోవడం, ఒక హోప్ఫుల్ లైఫ్ని మనం ఊహించుకోవడం. అంటే ఇప్పుడు మన ప్రజెంట్ హోప్ఫుల్గా లేదు. కరెక్ట్. ప్రజెంట్లో ఫెయిల్యూర్ ఉందని, ప్రజెంట్లో నో సక్సెస్, న్యూట్రల్గా ఉంది. ఇప్పుడు నాకు చేతిలో ₹1 నేను సంపాదించలేకపోతున్నా. కరెక్ట్. నాకు కనుక డే టు డ్రీమ్ అనే మాట అర్థం కాకపోతే నా లైఫ్ ఇట్లా అయిపోయిందంటే అసలు నాకు ఇక్కడ ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్, మీరు యూత్ చూడండి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు, 10-15 అటెండ్ అవుతారు. ఎందుకు వాళ్ళకి ఏదో డిఫరెంట్ రీజన్ సెలెక్ట్ కాలేదనుకోండి. ఆ టైంలో వాళ్ళు కరెక్ట్గా ఫ్యూచర్ని ఎలా చూస్తున్నారు? ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ని చూస్తే కొన్ని సందర్భాల్లో మనకి ఆశావహ దృక్పథం రాదు. కరెక్ట్. సో ఫ్యూచర్ మీద ఎప్పుడు కూడా ప్రతి పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే నా భవిష్యత్తు చాలా బాగుంటుంది, యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ పాజిటివ్ ఆ థింకింగ్ అలా ఉండాలి. ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లైఫ్ని మొత్తం నా జీవితం అంతా ఇట్లా అయిపోయింది, ఇంకేముంది ఇంకా నా లైఫ్లో అని ఎప్పుడైతే థాట్ వచ్చిందో ఇంకా మారదు లైఫ్. ఇంకా ఆ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది సాధ్యం కాదు. వాళ్ళ జీవితం అంతా కూడా యాక్టివ్గా ఉండలేరు లైఫ్లో. సో ఇది మనము ఏ వయసు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. వాళ్ళని వెంటనే అట్లీస్ట్ ఏదో దగ్గరలో ఉన్న కౌన్సిలర్ కానీ తీసుకెళ్ళాలి. యూ కౌన్సిల్ ఆర్ యూ టేక్ దెమ్ టు ప్రొఫెషనల్ కౌన్సిలర్. కాబట్టి జీవితం మీద విరక్తి పుట్టే విధంగా పిల్లల్ని అపార్ట్మెంట్లో చదివించకుండా, ఒకవేళ అలాంటి పరిస్థితి మీకు కాన్బట్టి అనుకున్నప్పుడు మీరు దాన్ని కాంపెన్సేట్ యాజ్ ఎ పేరెంట్. సాయంత్రం వచ్చాక మార్నింగ్ నుంచి చదువుతున్నావు కదా,
కాసేపు నువ్వు చేసుకుని లేదు నేను వర్క్ చేసుకుంటాను చేద్దుగానే కజ్జు చూద్దా నువ్వు చిన్న గేమ్ ఆడదాను అంతే. ఒక బొమ్మ గీయచ్చు కదా నువ్వు, లేదా ఒకటి ఏదైనా ఒక పోయిటరీ చదువు, నీకు ఏది ఇష్టం చెప్పి వాళ్ళు ఏం జరిగిందో స్కూల్. డూ థింక్ దట్ కిడ్స్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్రెస్ దియర్ హోల్ డే రొటీన్? లేదు, వాళ్ళకి అసలు టైమే లేదు. అసలు చెప్పడానికి వాళ్ళకి టైం లేదు, వినడానికి మనకి టైం లేదు. అట్లీస్ట్ ఆ ఛాన్స్ ఇవ్వండి. రోజు మొత్తంలో ఏం జరిగింది, సపోజ్ మీకు ఆప్షన్ లేదు, దగ్గరలో మంచి స్కూల్స్ లేవు, ఉన్న ఒక్క మంచి స్కూల్లో క్లాస్ రూమ్స్ టీచింగ్ తప్ప ఇంకేం లేదు, ఓకే, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని సతాయించకుండా ఆ రోజు ఏం జరిగిందో మాట్లాడండి చాలు. అట్లీస్ట్ మాట్లాడితే వాడి మనసులో ఏముందో బయటకు వస్తుంది. అప్పుడు మీరు ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూడొచ్చు. అమ్మ వాళ్ళంతా విసుగు పుట్టింది, రోజంతా ఒక్క నిమిషం బ్రేక్ ఇవ్వకుండా మేము కొద్దిసేపు ఆడుకుందాం అనుకున్నాం, లేదు పక్కనే పార్క్ ఉంది మమ్మల్ని వెళ్ళనేరు. అప్పుడు ఆల్టర్నేటివ్, మీకు దగ్గరలో నీ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఉన్నారా, సరే సండే ఒక మ్యాచ్ పెట్టుకోకూడదు మీరు, లేదంటే సండే మీ ఫ్రెండ్స్ని నువ్వు ఇంటికి వీళ్ళు 100 ఆప్షన్స్ ఉంటాయి, మనము కాంపెన్సేట్ చేయాలి. మ్యామ్ ఇప్పుడు యాక్చువల్లీ కెరీర్లో మెయిన్ ఏజ్ పరంగా చూసుకుంటే ఒక 15 years నుంచి 25 ఏజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఆ ఫేజ్లోనే ఈ కెరీర్ బిల్డప్ అవ్వడం, థింకింగ్ రావడం, మనం ఒక ఫీల్డ్ ఎంచుకోవాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవడం అంతా ఈ టైంలోనే జరుగుతుంది. అదే టైంలో డైవర్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. లవ్ కానీ లేదంటే వేరే అక్కర్లేని పనులు కానీ చాలా చాలా వాటితో లింక్ అయిపోతూ ఉంటారు. హార్మోనల్ చేంజెస్ అది వాటి వల్ల అన్ని డైవర్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మెయిన్గా లవ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు లవ్లో సక్సెస్ అయిపోతే అదొక హెడ్ఏక్, ఒకవేళ ఫెయిల్ అయిపోతే అదొక హెడ్ఏక్ అయిపోతుంది. సో ఈ డైవర్షన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కరెక్ట్గా వాళ్ళ కెరీర్ పాత్ని ఎట్లాగా స్ట్రీమ్ చేసుకోవాలి, దీనికి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మ్యామ్? మీరు అన్నట్టుగా 15 years నుంచి 25 years ఇన్ లైఫ్ ఇది వెరీ క్రూషియల్ టైం. 15 to 25 మనకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ స్టోరీస్ మనం గమనిస్తే కెరీర్ డెఫినేషన్ ఆల్మోస్ట్ 25 years దగ్గరగా ఒక ఐడియా వస్తుంది. కొంతమందిలో కెరీర్ సెటిల్మెంట్ అయిపోతుంది, కొంతమందికి అట్లీస్ట్ వీళ్ళ వే ఎటు ఉందనేది మనకు ఐడియా వస్తుంది. అంటే కొన్నిసార్లు మీరు గమనించండి, ఒక మార్గం ఎంచుకున్న తర్వాత 25 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత దే స్టార్ట్ చెకింగ్, సెల్ఫ్ చెక్ చేసుకుని ఇది నాది కాదు అని మారుతుంది, డైవర్ట్ అవుతారు. అందుకే కెరియర్ని మనం డైనమిక్ అంటాం అనమాట. కెరియర్స్ ఆర్ డైనమిక్ ఇన్ నేచర్, కెరియర్స్ ఆర్ నాట్ స్టేబుల్, ఫిక్స్డ్ కాదు చాలా కేసెస్లో. ఇప్పుడు ఇవాళ ఒక కెరియర్ తీసుకున్నాడంటే ఇదే కెరియర్ కంటిన్యూ అవుతారని కూడా ఎక్కడెక్కడ చెప్పలేం. అలా అయ్యే కేసెస్ చాలా ఉన్నాయి. బట్ దెర్ ఆర్ ఆల్సో సమ్ కేసెస్ వాళ్ళు మళ్ళీ కెరియర్ని మళ్ళీ మార్చుకుంటారు, డైవర్ట్ అయ్యి మళ్ళీ వేరే కెరియర్ వాళ్ళు వెళ్తారు. అంటే మ్యాక్సిమం మెంటల్ ఎక్సర్సైజ్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఏజ్లో. కెరియర్ కావాల్సిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అక్వైర్ చేయడము, కెరియర్ చాయిసెస్ని వాళ్ళ కెరియర్కి సంబంధించిన వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయడం. సపోజ్ ఒక అబ్బాయి హీ వాంట్స్ టు బికమ్ పోలీస్ ఆఫీసర్ అనుకోండి, మీరు బయటికి తీసుకెళ్తే వాడికి పోలీస్ జీప్ ఒక్కటే కనబడుతుంది. ఓకే, మనం పెద్ద కుంభమేళ చూసాం అనుకోండి, కుంభమేళలో వీడు వెళ్ళి కేవలం ఆ పోలీసులు చేసే డ్యూటీస్ని చూస్తాయి. అండ్ రిపబ్లిక్ డేలో వాళ్ళు చేస్తున్న కవాత్ అవన్నీ అబ్జర్వ్ చేస్తాడు. న్యూస్ చూస్తుంటే ఎక్కువ అట్లాంటి న్యూస్ చూస్తాడు. అంటే వాళ్ళకి కొన్ని ఫిల్టర్స్ ఆటోమేటిక్గా వాళ్ళు ఏర్పరచుకుంటారు, వాళ్ళకి దాని మీద ఫోకస్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దే స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. తన చుట్టూ ఉన్న ఎక్స్పోజర్ని బట్టి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ గ్యాదర్ చేసుకుని ఉంటుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాసెస్ అనమాట. మనకి ఏదైనా ఒక విషయం నచ్చింది అనుకోండి, ఆ విషయం మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. సినిమాల్లో మీరు చూస్తారు కదా, ఫస్ట్ టైం ఒక హీరోయిన్ చూస్తాడు అనుకోండి, అండ్ ఆ హీరో ఎన్ని పనుల్లో ఉన్నా హీరోయిన్ ఎక్కడో హీరోయిన్ కళ్ళు కనిపిస్తుంది. కరెక్ట్, అవును, రైట్. ఆ అమ్మాయి కళ్ళు చూడగానే ఆ అమ్మాయిని గుర్తుపట్టేస్తాడు, మొత్తం మర్చిపోయి అమ్మాయిని ఎక్స్ప్లోర్ చేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. రైట్, అంతే. అట్ ద సేమ్ టైం ఒకసారి ఒక కెరియర్కి సంబంధించి ఒక థాట్ వచ్చినప్పుడు, ఎక్కడో గట్టి మోటివ్ తనకి ఏర్పడినప్పుడు ఆ కెరీర్కి లింక్ ఉన్న అన్ని కూడా తను ఎక్స్ప్లోర్ చేసేస్తుంటాడు. బ్రెయిన్ చెప్తూ ఉంటుంది అనమాట, చూడు ఇతను కూడా నువ్వు ఇది చేయాలనుకుంటున్నావు కదా, చూడు సో అండ్ సో పర్సన్. ఎప్పుడైతే లోపల ఆ కన్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్గా ఉందో, సపోజ్ ఖచ్చితంగా నేను ఇదే చేయాలి అన్న మోటివేషన్, ఇన్స్పిరేషన్ లెవెల్స్ హైయెస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చింది అనుకోండి, ఎస్ నేను ఇదే అవుతా
అనుకోవడం వేరు, ఇదేదో బాగుంది అనుకోవడం ట్రై వేరు. చేస్తా. నేను ఇది కూడా అవ్వచ్చు, చూస్తాను, ఇది కూడా వీలైతే ఇచ్చేస్తాను. ఒక కెరియర్ని అట్ ఎనీ కాస్ట్ ఐ విల్ డూ దిస్. నాకు తెలిసిన ఒక పర్సన్ ఏం చెప్పారంటే, ఒకసారి లైఫ్లో ఒక కెరియర్ ఉంటే కనుక నేను ఆ కెరియర్లోనే ఉంటా. ఓకే, నేనంటూ లైఫ్లో సెటిల్మెంట్ అవ్వడం అయితే కనుక ఆ కెరీర్. ఆ కెరీరే అవుతా ఓకే ఓకే అని అనుకుని ఆ కెరీర్ కోసము కష్టపడి ఆ కెరియర్ని సాధించారు. అలాగా చాలామంది నాకు ఉన్నారు, నేను చూసిన వాళ్ళు ఉన్నారన్నమాట. మేము పిలుస్తుంటాం గెస్ట్ స్పీకర్స్గా కెరియర్లో సక్సెస్ అయిన వాళ్ళు. ఇలా ఏర్పరచుకునే టైంలో బ్రెయిన్ చాలా బిజీగా ఉంటుంది, అంటే వెతుక్కుంటుంటుంది అనమాట. టీవీలో న్యూస్ వస్తుంటుంది అనుకోండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటుంటుంది. మనం ఎవరితోనో మాట్లాడుతుంటాం, సపోజ్ జర్నీ చేస్తాం. మీరు గమనించండి, జర్నీ చేస్తున్నప్పుడు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నప్పుడు ఒక కుర్రాన్ని తీసుకోండి, 15-16 years పిల్లవాడు 10th కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ చేస్తున్నాడు. అదే కోచ్లో ఇంకొక ఇంజనీరింగ్ స్టూడెంట్ కనబడ్డాడు. వాడు వెంటనే క్వశ్చన్ చేస్తాడు కదా, అన్న ఏ కాలేజ్ అన్నా, తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నావు, మీ కాలేజ్ ర్యాంకింగ్ ఎంత, మీకు ఎక్కడ వస్తుంది సీట్, నాకు ఇంత వస్తే నాకు ప్రాక్టీస్ టెస్ట్లో ఎంత వచ్చింది, నాకు ఇక్కడ వస్తుందా. దిస్ ఈజ్ ద న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి మైండ్ చాలా బిజీగా ఉండే టైం. ఆ టైంలో కరెక్ట్గా డీవియేషన్స్ వస్తాయి. అది చాలా న్యాచురల్ ప్రాసెస్ అనమాట. రాకపోవడం అనేది, డీవియేషన్స్ రావడం అనేది సహజం. ఓకే, రాకపోవడమే ప్రాబ్లం. కొంతమంది మనం చెప్తాం నాకు ఎట్లాంటి డిస్ట్రాక్షన్స్ లేవంటారు, అయితే అది అబద్ధం అవుతుంది, లేదంటే అనారోగ్యం అవుతుంది. ఓకే ఓకే. అడాలసెంట్ ఏజ్లో అట్రాక్షన్ అనేది చాలా కామన్. కానీ ఆ అట్రాక్షన్స్ హౌ ఫార్ దే ఆర్, ఎంత త్వరగా బయటకు వస్తారు, బయటకు వస్తారు, వెనక్కి వస్తారు, హౌ ఫార్ దే విల్ బి ఏబుల్ టు ఇన్ రియాలిటీ. దట్ ఈస్ నథింగ్ బట్ ద మిస్సింగ్ ఆఫ్ రియాలిటీ. ఫ్యాంటసీ టైం కదా, చాలా ఊహల్లో ఉంటారు కదా వాళ్ళు. సో ఆ ఫ్యాంటసీ అనేది గోత్రు అవ్వాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఆ స్టేజ్ రావాల్సిందే ఆ లైఫ్లో. అందుకే హ్యూమన్స్ స్పీసీస్ కంటిన్యూ అయ్యేది అట్లా కదా, మన జనరేషన్స్ కంటిన్యూ అయ్యేది అట్లా. ఆ కరెక్ట్ ఏజ్లో దే ఆర్ రెడీ టు గో ఫర్ దేర్ లైఫ్ అనమాట. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అలాంటి ఆపోజిట్ సెక్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగడము, వాళ్ళతో మాట్లాడడంలో ఒకలాంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడము, అండ్ దే ఎంజాయ్ ద కంపెనీ ఆఫ్ అదర్స్. అలాగే వీళ్ళలో వీళ్ళు అమ్మాయిలు మాట్లాడుకుంటుంటారు అబ్బాయిల గురించి, అబ్బాయిలు అందరూ అమ్మాయిలు ఇప్పుడు మాట్లాడుకుంటుంటారు. ఇద్దరు కూడా మనం కామన్గా మూవీస్ చూస్తుంటూ ఆ హీరోస్ని ఆ హీరోయిన్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఇమాజిన్ చేసుకుంటూ వాళ్ళు ఫీల్ అవడము, వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ రిలేట్ చేసుకోవడము, ఇలాంటి ప్రాసెస్ అన్నిటి మీద కూడా చాలా టైము స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేసినప్పుడల్లా అట్ ద సేమ్ టైం రియాలిటీలో అప్పుడున్న కండిషన్స్ని ఎవరైతే వెంటనే త్వరగా రికలెక్ట్ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తారో వాళ్ళు సక్సెస్ మళ్ళీ వెళ్ళిపోతారు. సపోజ్ ఇట్ టేక్ సక్సెస్ as it right path, డైరెక్ట్ పాత్ అని స్ట్రైట్గా వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు సపోజ్ యు టేక్ సక్సెస్ఫుల్ లైఫ్, సక్సెస్ఫుల్ లవ్, సక్సెస్ ఇన్ లైఫ్. మీరు ఇందాక ఒక వర్డ్ వాడారు, నిజంగా గమ్మత్ ఉంది వర్డ్. సక్సెస్ అయితే ఒక హెడేక్, ఫెయిల్ అయితే ఒక హెడేక్. ఎందుకని అన్నారంటే సక్సెస్ అయిన తర్వాత అదే ప్రపంచంలో ఉంటూ రియల్ లైఫ్ని, రియల్ ప్రపంచాన్ని మర్చిపోవడం, అది హెడేక్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఒక లవ్ సక్సెస్ అయిందో, ఒక అమ్మాయి అబ్బాయి ఇఫ్ దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ లవ్, వాళ్ళ థాట్స్ ఎప్పుడు కూడా ఒకరి గురించి ఒకరికి ఉంటాయి కదా. దే కీప్ టాకింగ్ ఎ లాట్, గంటలు మాట్లాడుతూనే ఉంటారు. ఎన్ని గంటలున్నా వాళ్ళకి సరిపోదు. ఆ టైంలో చాలా టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా. ఆ టైంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం కానీ, కెరీర్ సంబంధించిన ఫర్దర్ ఎక్స్ప్లోరేషన్ అవన్నీ కూడా డిలే అవుతుంటాయి. అదే కానీ కొంతమంది మీరు చూడండి చాలా స్మార్ట్ పేర్స్ ఉంటారు. వాళ్ళంటే ఓకే యూఆర్ ఫిక్స్డ్, ఓకే వీ విల్ బీ మూవింగ్ టుగెదర్ ఇన్ లైఫ్, వాట్స్ నెక్స్ట్. ఓకే, మనం నెక్స్ట్ లైఫ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ప్రాక్టికల్గా ఉంది, చాలా ప్రాక్టికల్గా. ఎందుకంటే దే ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. ఎవరైతే రియాలిటీ ఆఫ్ లైఫ్ని మర్చిపోయి ఫ్యాంటసీస్లో గడుపుతారో అండ్ దే కీప్ డిమాండింగ్ ఈచ్ అదర్, మనం అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాము, ఇది చేయి నాకు, అది చేయి నీకు, వాళ్ళ ఫ్యాంటసీలోనే ఉంటారనమాట. అందుకనే కదా ఇప్పుడు షాపింగ్ చేయడం అంటారు. ఆ షాపింగ్ చేసే మనీ ఎవరిది, వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్. అంతే.
కానీ స్మార్ట్ పేరు ఎట్లా ఉంటారంటే నో లెట్స్ నాట్ డూ ఇట్, విల్ ఎంజాయ్, విల్ టాక్, వి స్పెండ్ అవర్ టైం ఫర్ ఈచ్ అదర్, బట్ మనం కెరీర్ మీద ఫోకస్ చేద్దాం. ఎందుకంటే రేపు మన భవిష్యత్తు ఏంటి, దట్ ఈస్ అ స్మార్ట్ వే అన్నమాట. వాళ్ళు ఏం చేస్తుంటే సక్సెస్ఫుల్ లైఫ్ని ఒక ఫౌండేషన్గా పెట్టుకుని దే వాంట్ టు విన్ ఈచ్ అదర్ త్రూ ద సక్సెస్ ఇన్ ద కెరియర్. మళ్ళీ ఇద్దరు పోటీ పెట్టుకుంటారు, నువ్వు ఇది చేయి నేను ఇది చేస్తాను. వీ హ్యావ్ మెనీ స్టోరీస్ మూవీస్లో ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అండ్ ఈమె ఛాలెంజ్ ఇస్తుంది, నిజంగా నా మీద నీకు ప్రేమ అంటే నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వు నువ్వు అంటే దాని మధ్యలో ఒక చిన్న మోటివ్గా తీసుకుంటారు. అండ్ వాళ్ళ ఈ ప్యారలల్గా కెరియర్స్ నడుస్తూ వెళ్తూ ఉంటారు. వన్స్ కెరియర్ సక్సెస్ కాగానే బోత్ అట్లీస్ట్ ఒకరు సక్సెస్ అయినా వాళ్ళ లైఫ్ దట్ విల్ బి వెరీ ఎగ్జాంపుల్. అండ్ ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ సక్సెస్ అయిన తర్వాత కెరియర్ సంగతి మర్చిపోయి ఇంకా ఇందులోనే పడి తేలుతూ ఇంకా పడి మునిగిపోతూ ఉంటారు. సో వాల్యుబుల్ టైం అంతా అక్కడ గడిచిపోతుంది. అండ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే ఒకలాంటి ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతారు. అసలు మనం లైఫ్ మొనాటనస్ అయిపోద్ది కదా. అండ్ దే స్టార్ట్ బ్లేమింగ్ ఈచ్ అదర్, బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇన్ని ఇయర్స్ మన ఇద్దరము వీవర్ టుగెదర్, బట్ నీ వల్ల నా కెరియర్ కూడా నేను వదులుకుని నీ కోసం వచ్చిన నా అబ్బాయి అంటాడు. అమ్మాయి ఏముంటుందంటే నీ వల్ల నేను కూడా నా కెరీర్ మిస్ అయ్యాను ఉంటుంది. బ్లేమ్ గేమ్ స్టార్ట్ కాలేదు. ఓకే, సరే బ్లేమ్ గేమ్ కూడా స్టార్ట్ కాలేదు. అండ్ దే ఆర్ టుగెదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అక్కడ మళ్ళీ భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. ఆన్ ద అదర్ సైడ్ లవ్ ఫెయిల్యూర్ అని చెప్పారు. ఒక్కసారి ఎప్పుడైతే అనుకున్న థాట్స్ అన్ని, అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా వాళ్ళు చాలా కలలు కని ఉంటారు, ఇలా ఉందాము అలా అవుదాము అని. మేబీ డిఫరెంట్ రీజన్స్, చాలా రీజన్స్ వల్ల ఫెయిల్ అయి ఉండొచ్చు. ఫెయిల్ అయినప్పుడు బౌన్స్ బ్యాక్ వచ్చేసి ఎవరైతే హై రెసిలియన్స్ ఉంటుందో వాళ్ళు వెనక్కి వచ్చేసి వాట్ ఐ డిడ్ ఈస్ మిస్టేక్, నా టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఐ షుడ్ కెరీర్ మీద ఫోకస్ పెడతారు. కొంతమంది సూసైడ్ అయిపోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే నేను ముందుకు వెళ్తున్నాను కదా, ఎక్కడైతే నేను లూజ్ అయినా అక్కడ విన్ అవుతా. ఐ వాంట్ ఓన్లీ దట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అండ్ దట్ పర్సన్ ఈస్ నాట్ వాల్యూయింగ్ మీ, దెన్ ఐ విల్ ఇంక్రీజ్ మై వాల్యూ అండ్ లెట్ దట్ ఫెలో రన్ బిహైండ్ మీ. ఓకే ఓకే, ఈగో రివెంజ్ ఎట్లా అంటే సక్సెస్ తో రివెంజ్ తెచ్చుకుంటారు. సక్సెస్ అయినాక స్టిల్ దే లవ్ ఇదే పర్సన్ మళ్ళీ రావడం, మళ్ళీ కలుసుకోవడం ఉంటుంది. అంటే ఆ హెడేక్ నుంచి మళ్ళీ ప్లెజర్ టైం అనమాట. ఒకలాంటి హ్యాపీనెస్ వాళ్ళు అచీవ్ చేస్తారు పట్టుదలగా. కెరియర్ పాత్లో ముందుకు వెళ్తూ దాన్ని పక్కన పెట్టి బౌన్స్ బ్యాక్ అవుతారు. కొంతమంది ఎవరైతే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు, ఎక్కువ ఓవర్ కనెక్ట్ అయిపోయి సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే దే కెనాట్ కమ్ బ్యాక్ అనమాట. ఆ ప్రీవియస్ థాట్స్లోనే వాళ్ళ ప్రీవియస్ మెమరీస్ బతుకుతూ ఉండిపోతూ దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. ఇంకెంతసేపు దే కీప్ థింకింగ్ అబౌట్ పాస్ట్ ఓన్లీ, దే డోంట్ థింక్ అబౌట్ ఫ్యూచర్. ఆ లవ్ ఫెయిల్ ఉన్న వాళ్ళు ఏంటంటే దే లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్. సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళందరూ నిజంగా సీరియస్గా చనిపోవాలి ఉండదు వాళ్ళకి. ఏదో దే హ్యావ్ నో ఐడియా ఆన్ వాట్ టు, ఏం చేయాలో తెలియక, ఆ క్షణంలో వాళ్ళకి ఏం చేయాలో తెలియక, అండ్ దే డోంట్ నో హౌ టు ప్రూవ్. ఇలా లవ్ ఫెయిల్యూర్ ఉన్న పిల్లలకు కానీ, లేదంటే ఏదైనా ఒక ఫెయిల్యూర్ బాగా చూసిన వాళ్ళకి కానీ, యూత్కి కానీ ఎక్కువ మోటివేషన్ అవసరం అనమాట. వాళ్ళలో ఉన్న బెస్ట్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొంచెం దారి చూపిస్తే వీ కెనాట్ స్టాప్ దెమ్ అనమాట. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ డీవియేషన్ వచ్చేసి ఏంటంటే అట్రాక్షన్స్ అనేవి చాలా న్యాచురల్గా జరుగుతాయి. వాళ్ళు కొద్ది రోజులు మాట్లాడతారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళ తర్వాత వేరే చోటుకు వెళ్ళాక వాళ్ళు మర్చిపోతారు. దిట్స్ డిఫరెంట్. కానీ ఎప్పుడైతే మనం లైఫ్ లాంగ్ బాండేజ్ పెట్టుకోవాలనుకుంటామో, ఆర్ వెన్ సంబడి ఎక్స్పెక్ట్స్ అదర్ పర్సన్ ఆల్సో టు బి ఎ పార్ట్ ఆఫ్ ద లైఫ్, అక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కావాలనుకోవడం తప్పు కాదు, కానీ విత్ ఏ ఇంప్రాపర్ జడ్జిమెంట్. నాకేం కావాలో ఇంకా తెలియని వయసు అది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఏ హౌస్, మీ శాలరీ అప్పటికి ఒక 50,000 శాలరీ ఉంది. మీరు మ్యాప్ వేసుకుంటే మీ బడ్జెట్ ఎంత బడ్జెట్ పెట్టుకుంటారు? మీకు 50,000 శాలరీకి మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ లెక్క చేసుకుంటే, ఈఎంఐ చెక్ చేసుకుంటే దానికి తగ్గట్టుగానే హౌస్ కొనుక్కుంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్స్ మీ శాలరీ పెరిగిన తర్వాత అది ₹1,00,000 అయినప్పుడు ఆ హౌస్ అసలు నచ్చదు కదా. అండ్ సపోజ్ యూఆర్ రన్నింగ్ ఫర్ 2 lakhs per month, అప్పుడు మీకు ఆ ఇల్లు నచ్చదు. ఇది ఫినాన్షియల్ కన్సర్న్. ఇంకొకటి, మీరు ఏమీ అసలు ఎలాంటి ప్రపంచం మీద ఎలాంటి నాలెడ్జ్ లేనప్పుడు, మనమందరూ కూడా డే బై డే వీ లెర్న్ అలాట్ కదా.
నేను అటుకంటే ఇవాళ ఏదో కొత్త విషయం నేర్చుకుంటాం. ప్రతిరోజు మనం బతకడం ద్వారానే మనం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాం. ఫ్రెష్గా లైఫ్లో అప్పుడే స్కూల్ ఏజ్ నుంచి కాలేజ్ ఏజ్లో ఎంటర్ అవ్వగానే 15 ఏళ్ళకి దట్ ఈస్ నథింగ్ బట్ మనకి సాంగ్స్ కూడా పెట్టారు కదా, ఇన్ఫాచ్యుయేషన్. అది ఆకర్షణ, ప్రేమ. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ? అదే ఆకర్షణ మనం జస్ట్ టెంపరీ బేస్డ్, అది ఎలా అనమాట. దానివల్ల ఏంటంటే వీళ్ళు అదే టైంలో ఒక అలాంటి ఆకర్షణకు లోనైనప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అవతల వ్యక్తి నుంచి ఇటువైపు ఉంటాయి. ఆ టైంలో ఎప్పుడైతే టూ మచ్ ఆఫ్ సరెండరింగ్ ఉంటుందో ఇండివిజువాలిటీ అనేది మిస్ అయిపోతుంది కదా. ఇద్దరిలో ఒకరు ఎక్కువ సరెండర్ అవ్వాల్సి వస్తుంది. ఏం చెప్పినా అవతల వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేస్తారు. కరెక్ట్. యూ కీప్ వాచింగ్ ది పీపుల్. కొంతమంది ఏంటంటే అటు నుంచి అవ్వచ్చు, ఇటు నుంచి అవ్వచ్చు. డెసిషన్ మేకింగ్ ఇండివిజువాలిటీ అనేది ఉండదన్నమాట. ఇమ్మెచ్యూర్డ్గా ఉంటాయి అప్పటి ఆలోచనలు. అంతకుముందు ఉన్న ఆలోచనలు ఇప్పటి ఆలోచనలకి మ్యాచ్ కావు. అంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యే కొద్దీ మన ఆలోచనలో పరిపక్వత వస్తుంది, మనం చేసే పనిలో నాణ్యత వస్తుంది, మనం చేయాలనుకున్న పనుల్లో కూడా మన క్వాలిటీ డిమాండ్ చేస్తాం. ఎప్పుడైతే ఇమ్మెచ్యూర్ టైంలో మనం డెసిషన్స్ తీసుకుంటామో తర్వాత వాళ్ళ ఆలోచన స్థాయికి వీళ్ళ ఆలోచన స్థాయికి సరిపోనప్పుడు మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ రిలేషన్స్ కంటిన్యూ కావు. ఇది బిలో 20 years ఉన్న పిల్లలు ఎస్పెషల్లీ 16-17 yearsకే అట్రాక్ట్ అవుతున్న పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇంటెలెక్చువల్ గ్యాప్ వస్తుంది, ఒకటి ఫైనాన్షియల్ గ్యాప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఐ కెన్ సే టేస్ట్లన్నీ కూడా మారిపోతుంటాయి. కరెక్ట్. ఏజ్ పెరిగే కొద్దీ ఒకప్పుడు అభిరుచులు ఇప్పుడు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఎక్స్పోజర్ పెరుగుతుంది. అప్పుడు స్కూల్కే పరిమితం, తర్వాత చిన్న కాలేజ్కే పరిమితం, మన ఇంటి నుంచి ఒక 5 kilometers పరిమితం. నౌ యు ఆర్ ఇన్ గ్రాడ్యుయేషన్, యు ఆర్ మూవింగ్ టు ఇంకో స్టేట్కి వెళ్ళిపోయినాం. వేరే స్టేట్లో ఉన్నప్పుడు అక్కడున్న ఎక్స్పోజర్ని బట్టి నీ ఐడియాస్ మారిపోతుంటాయి. అలాగే సపోజ్ సంబడి గాట్ అన్ ఆపర్చునిటీ టు ఫ్లై అబ్రాడ్, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ థాట్స్ ఇంకా మారిపోతాయి. కల్చరల్ డిఫరెన్సెస్ వచ్చేసాయి. ఇక్కడ ఉన్న వాళ్ళ కల్చర్ గ్యాప్ ఒక స్టాండర్డ్ అయితే అక్కడ వేరే వాళ్ళు ఉంటారు. సో ఈ కల్చరల్ గ్యాప్ వల్ల ఈ రిలేషన్స్ కంటిన్యూ కావు. కరెక్ట్. కాబట్టి ఇన్ టైంలో ఎన్ని అట్రాక్షన్ ఉండొచ్చు కాక జస్ట్ ఫీల్ గుడ్ విత్ దట్. అండ్ అట్ ద సేమ్ టైం ఎంతవరకు ఉండాలి లిమిటేషన్స్ పెట్టుకుంటూ యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. అది మనం పిల్లలకి నేర్పించాలి. కెరియర్ నుంచి డీవియేషన్స్ వస్తుంటే చాలా వస్తాయి, ఇది ఒక్కటే కాదు, చాలా వస్తుంటాయి. అన్నిటి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేయగలగాలి అనమాట. అది మనం నేర్పించగలగాలి. మ్యామ్, ఇంతకుముందు మీరు అబ్రాడ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి నాకు పాయింట్ గుర్తొచ్చింది మ్యామ్. చాలామంది ఏంటంటే కెరీర్ పరంగా అబ్రాడ్కి వెళ్తాను, అబ్రాడ్కి వెళ్ళి మంచిగా సెటిల్ అయిపోతా, అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా, అమ్మయ్య నేను సెటిల్ అని అనుకుంటా. కానీ అక్కడ నిజంగా ఎంతమంది అసలు చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు, కొంతమంది సక్సెస్ అవుతున్నారు. సో అసలు అక్కడ ఫైనాన్షియల్ స్ట్రగుల్తో పాటు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు. సో అసలు వాటిని ఎలా ఎదుర్కొనాలి? నిజంగా అక్కడికి వెళ్ళి చేయడమే వర్తా, లేదంటే ఇండియాలోనే మన కెరీర్ మనం సెట్ చేసుకోవచ్చా? ఇదొకటి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, ఏంటి నాకు ఏమీ లేదు, నేను నాకు సపోర్ట్ ఎవరు లేరు, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నేనేం చేయలేను. కొంతమందికి అయితే అన్ని సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు ఏవైనా చేస్తారు, సో నేనేం చేయలేను అని అనుకుంటూ ఉంటారు. సో వీళ్ళకి అసలు కెరీరు ఫామ్ చేసుకోవాలి అంటే ఎట్లాగా? ఓన్లీ గోల్డెన్ స్పూన్ వాళ్ళకే కుదురుతుందా, లేదంటే నార్మల్ వాళ్ళకి అసలు కుదరదా? దీని గురించి మీరు ఏమంటారు? మీరు ఇప్పుడు అడిగిన దానిలో 2 questions, రెండు ఆస్పెక్ట్స్. ఒకటి బార్న్ విత్ గోల్డెన్ స్పూన్, వాళ్ళ లైఫ్ స్టైల్కి సామాన్యమైన లైఫ్ స్టైల్ మనలాంటి వాళ్ళు ఆలోచించేది. ఓకే. సెకండ్ కాన్సెప్ట్ వచ్చి ఆ ఫ్యాన్సీ టర్మ్ ఆఫ్ అబ్రాడ్. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా మీరు చూస్తే పేరెంట్స్ చెప్పుకోవడం కూడా, మా అబ్బాయి వాడు కెనడాలో ఉన్నాడు, మా అబ్బాయి యూఎస్లో ఉంది అంటే దట్ హ్యాస్ బికమ్ ప్రెస్టీజ్. అంటే ఒక పేరెంట్స్కి ఒక విజిటింగ్ కార్డ్ అయిపోయింది పిల్లల అబ్రాడ్లో ఉండడం అనేది. ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఎ మిస్టేక్,
కానీ అదే విజిటింగ్ కార్డ్ అందరూ ప్రింట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కరెక్ట్. ఒక బిజినెస్ కార్డ్ ఉంటుంది కదా, అవును. బిజినెస్ కార్డులో ఎన్ని రకాలు ఉంటాయి, అందరికీ అదే బిజినెస్ కార్డ్ అవసరం లేదు. దట్ ఈస్ దేర్ చాయిస్, వాళ్ళు వెళ్ళచ్చు. మీరు గమనించిన చాలామంది పిల్లలు కూడా అంటుంటారు అనమాట, నాకే కనుక అట్ పాయింట్ ఆఫ్ మై కెరియర్ నాకే కనుక ఫినాన్షియల్ రిసోర్సెస్ ఉంటే నేను ఈ పాటికి సోన్స్ చేసి నేను అక్కడికి వెళ్ళి అబ్రాడ్ వెళ్ళిపోయి సెటిల్ అయితే పిల్లలు కొంతమంది అనుకుంటారు. అండ్ చాలామంది పేరెంట్స్ మంచిగా సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అబ్రాడ్ పంపిస్తే వాళ్ళు అక్కడ ఎంత బాగా సక్సెస్ అవుతున్నారు అని మీరు సక్సెస్ రేట్ తీసుకుంటే దీనికి సంబంధించిన డేటా మీకు అర్థమవుతుంది. అంటే అబ్రాడ్ వెళ్ళినంత మాత్రాన వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ అద్భుతమైన కెరియర్లో అద్భుతాలు ఏమి సాధిస్తారని నమ్మకం లేదు. ఇట్స్ ఆల్ డిపెండెడ్ ఇన్ ద విల్ పవర్. ఒక పర్సన్కి సమాజం మీద ఎలాంటి అవగాహన ఉంటుంది, తన మీద తనకి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. తనని తాను ఎలా మలుచుకుని సిచ్యువేషన్స్ని వాడుకుంటాడు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడున్నా సరే పరిస్థితులు మనకు అనుగుణంగా లేదా మనకున్న పరిస్థితుల నుంచి నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎదగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఫేమస్ కొటేషన్ ఉంది, మైఖేల్ హోఫ్ అనే ఒక పర్సన్, ఆయన ఒక కొటేషన్ ఇచ్చారన్నమాట. ఏమనంటే, హార్డ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్నెస్ అండ్ స్ట్రాంగ్ మెన్ క్రియేట్ గుడ్ టైమ్స్. ఓకే. Good times create weak men. Okay. And weak men create hard times. It's a cycle. మీరు అడిగిన రెండో ప్రశ్నకి సమాధానం, గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళందరూ అద్భుతాలు సాధిస్తారనేది ఒక భ్రమ. అటు ఇటు కూడా ఉంటారు. చాలా విషయాల్లో మనం గమనిస్తే అతి చిన్న స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎదిగి అద్భుతాలు సాధించిన వాళ్ళ కేసులు చాలా ఉంటాయి. బాగా రిచ్ పర్సన్ పిల్లలు అద్భుతాలు చేస్తే అది వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో వెళ్తుంది. ఎప్పుడైతే పిల్లలు పేరెంట్స్ చూడండి, చాలాసార్లు చూడండి, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరు వాళ్ళ మదరో ఫాదరో చిన్న కూల్ చేసుకుంటుంటారు, ప్రపంచం దానికి ఎక్కువ విలువేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఒక కలెక్టర్ కొడుకు కలెక్టర్ అయితే ప్రపంచం పెద్దగా ఏం పట్టించుకోవద్దాన్ని. అందువల్ల వాళ్ళ నాన్న మన కదా వీడు కంపేరిటివ్లీ ఫస్ట్ జనరేషన్ చైల్డ్ ఇక్కడ. అండ్ ఈ జనరేషన్లో వచ్చిన సక్సెస్కి వాళ్ళ పేరెంట్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్కి ఇట్స్ బిగ్ కాంట్రాస్ట్. అది ఎలా సాధ్యపడింది? ఇతర కష్టంతో. అతను తన స్వతహాగా కష్టపడి పట్టుదలతో గెలుచుకున్న దానికి విలువ ఎక్కువ ఉంటుంది. మీ చేతిలో ఇప్పుడు నేను పట్టుకొచ్చి మీకు చేతిలో ఏదైనా ఒక వస్తువు పెట్టామనుకోండి, మీరు కష్టపడకుండా వస్తే దానికి పెద్ద వాల్యూ తెలియదు. ఒక 10 రూపాయలు మనకు ఊరికనే వచ్చినాడు, ఒక 10 రూపాయలు అంటే ఈరోజు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నాయి. ఒక 100 రూపాయలు 1000 రూపాయలు చేతిలో పెట్టామనుకోండి, అది ఊరికే మనం స్పెండ్ చేసేస్తాం. అదే 1000 రూపాయలు మనం కష్టపడి సంపాదించిన రోజు ఆ 1000 రూపాయలు ప్రతి రూపాయి మనకు తెలుస్తుంది. ఇందులో నేను తెచ్చుకున్న 1000 రూపాయలు 50 రూపాయలు ఎక్కడో కనపట్లేదు వెతుకుతాం. అవును, అలాగనమాట. అంటే కష్టపడిన వాడికి పట్టుదల ఎక్కువ ఉంటుంది. కష్టం నుంచి వచ్చిన వాడికి ఏంటంటే నేను అది రీచ్ అవ్వాలని ఒక మోటివ్ ఉంటుంది, ప్రేరణ ఉంటుంది, కసి ఉంటుంది. ఆల్రెడీ వాడు చాలా లగ్జోరియస్గా పెరిగి వాడికి అవసరం లేదు. మీరు ఫారిన్ కంట్రీస్లో ఒక సామెత ఉందన్నమాట, డోంట్ గివ్ దమ్ ద ఫిష్, టీచ్ దమ్ టు స్టేజ్. వాళ్ళ సామెతలు వాళ్ళు తీరాల్లో ఉంటారు కదా. అవునవునవును, అదే నువ్వు ఫిష్ ఇవ్వకు, ఎలా తీసుకోవాలని చేప తీసుకొచ్చిస్తే వాడు చక్కగా తిని పెడతాడు. వాడు తినడానికి అలవాటు పడతాడు, కానీ అది ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు. ఈ రోజుల్లో కూడా మనం చాలా మంది పిల్లలకి ప్యాడీ అంటే ఏంటో తెలియదు, ధాన్యం ఎలా ఉంటుందో. వాళ్ళు వరి కంకులు చూసిన పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎలా పండిస్తారో వాళ్ళకి తెలియదు కదా, అందుకనే వాళ్ళు అన్నం పరిస్తారు పిల్లలు. నాకు బాగా గుర్తు, మా ఫాదర్ చిన్నప్పుడు అన్నము ఎక్స్ట్రా నేను వేస్ట్ పడేస్తే మా నాన్నగారు రైతు అనమాట. ఓకే. ఈ టోల్డ్ ఒక్కసారి చెప్పారు నాకు, నువ్వు గుప్పుడు మెతుకులు పడేస్తున్నావు కదా, గుప్పుడు మెతుకుల విషయం పక్కన పెట్టి ఒక గింజ నాటిన గింజ నుంచి మొక్క అయ్యి ఒక్కొక్క గింజ ఒక్కొక్క మొక్క అవుతుంది కదా, ఆ ఒక్క గింజని మొలిపించి ఇన్ని 100 గింజలు పట్టించడానికి నాలాంటి వాళ్ళు ఎంతమంది శ్రమ పట్టి ఎన్ని నెలలు కష్టపడి కంటి కాపలా కాసి
దాన్ని పండిస్తే మా కష్టం ఉంది ఆ మెతుకు వెనుక. నువ్వు తినకపోయినా నీకు నష్టం లేదు, కానీ నేను మెతుకు పడేసే హక్కు నీకు లేదన్న. బికాజ్ ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు మేక్ ఎ గ్రెయిన్ యాజ్ మల్టిపుల్. నా కళ్ళ ముందు నా తండ్రి ఎంత కష్టపడారు నేను చూశాను. ఎండ లేదు, వాన లేదు, బొరద లేదు, ఏమి లేదు. మనము పిల్లల్ని ఎట్లా పెంచుతామంటే కాళ్ళకి టైల్స్ ఉంటాయి, ఇల్లంతా టైల్స్ ఉంటాయి, ఇంటి బయట నాపరాయి ఉంటుంది అనుకోండి, వాడిని నడిపించేటప్పుడు భయపడిపోతాం, మట్టి అంటుకుపోతుంది. అరే మట్టిలోంచే కదా మన కూడొచ్చింది. ఎగ్జాక్ట్లీ. అంటే మనం కష్టం తెలియకుండా పెంచుతున్నామని చాలా ఆనందపడిపోతాం. అంటే నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు అనుకుంటున్నాం పేరెంట్స్. నిజంగా ఇది మంచిదే, కానీ కష్టపడనివ్వాలి, కష్టం తెలియాలి, అప్పుడే మీ వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. ఇలా కష్టపడ్డవాడు ఇందాక మనం అనుకున్నట్టు హార్డ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ పీపుల్. కష్టంలో ఎప్పుడైతే దెబ్బ తింటాడో వాడికి రాటు తెలిపోతాడనమాట. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎస్ నేను చేస్తానని. వీడు లోపల చాలా కూల్గా ఉంటాడు, ఏమీ తెలియదు, చిన్న చిన్న విషయాలకే భయపడిపోతుంటాడు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు రోడ్డు మీద చూసి కన్స్ట్రక్షన్స్ చూడండి. ఇళ్ళల్లో మన కన్స్ట్రక్షన్స్ అవుతుంటాయి కదా, మనం అపార్ట్మెంట్సే కన్స్ట్రక్ట్ చేస్తాం. నేను ఎప్పుడైనా అటువైపు వెళ్తుంటే ఐ కీప్ వాచింగ్ ద కిడ్స్. అంత డస్ట్లో కూడా వాళ్ళకి ఎరుగో తిరిగేస్తుంటుంది. అఫ్కోర్స్ చాలా ప్రమాదం. నేను ఆలోచిస్తున్నాయి, మా నీళ్ళలో పిల్లల్ని ఎట్లా పెంచుతాం మనం అంటే అసలు కింద పడకూడదు, పాకకెళ్ళి నేల మీద పాకకూడదు కదా. వాడికి నేల మీద పాకేటప్పుడు ఏం చేస్తామంటే ఇంత మందంగా కింద క్విట్ వేసేసి పాకిస్తాం. వాడు ఏం చేస్తాడంటే వాడు హ్యాపీగా పడిపోతాడు, కిందకి వెనక్కి పడతాడు. ఎందుకంటే వాడికి పడినా తగలదు కదా. తగలదు, అవును. ఫ్లోర్ మీద ఫ్లోర్ మీద ఎప్పుడైతే మనం వాడిని వంటే నేల మీద వదిలేస్తామో ఒక్కసారి పడిన తర్వాత వాడికి తెలుసు, అంటే పడేటప్పుడు ఈసారి జాగ్రత్తగా వాడి బాడీ బ్యాలెన్స్ చేసుకుంటాడు. సో వాడికి తెలుస్తుంది ఇలా తగిలితే అవుతుంది. అంత దూరంలో ఎక్కడో లైట్ ఉంటే మనం ఇక్కడే వాడిని దింద పట్టేసుకుంటాం కదా. అది వాడికి దగ్గరికి వెళ్తే ఇంకో దీపం దగ్గర తగిలితే ఇంకొకసారి చేపెట్టడు. అలాగే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనమాట, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. రిచ్ అని సోకాళ్ళు మనం ఎప్పుడైతే సఫిస్టికేటెడ్గా పిల్లల్ని సుకుమారంగా పెంచుతామో నేచర్కి దూరం అయిపోతారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే దే విల్ బి లివింగ్ అప్ అవే ఫ్రమ్ ద నేచర్. కరెక్ట్, రియాలిటీ దగ్గరలో ఉండదు. ఈ ఎప్పుడైతే మ్యాన్ మేడ్ కండిషన్స్ మనం క్రియేట్ చేసినాయి, మనం ఇవాళ క్రియేట్ చేయగలుగుతాం, రేపు క్రియేట్ చేయలేకపోవచ్చు. ఇక్కడ ఉన్న కండిషన్స్లో వాడికి వీటికి అలవాటు పడ్డాడు, వేరే చోట ఇవి ఉండకపోవచ్చు. కానీ నేచర్ ఈజ్ ఎవ్రీవేర్ ద సేమ్. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రకృతి ఒకలాగే ఉంటుంది. అవును, నువ్వు మట్టిలో తిరుగుతావు, మట్టిలో రకాలు ఉంటాయి, కానీ నీకు అది బేసిక్గా ఒకటి ఎక్స్పోజర్ అంతే. అండ్ ఎండ వర్షం పడుతుంది, చలి కొంచెం ఎక్కువ ఉంటుంది, నీకు కొద్ది రోజులు అలవాటు చేసుకుంటాడు, అక్కడ తట్టు కూడా నేర్చుకుంటాడు అన్నమాట. అలాగే స్ట్రాంగ్ పీపుల్ క్రియేట్ గుడ్ టైమ్స్ అన్నాం. కష్టపడి వాళ్ళు ఏం చేస్తారంటే జనరేషన్స్ మీరు గమనించిన కొన్ని ఫ్యామిలీస్లో ఫస్ట్ జనరేషన్ అని ఎందుకు పిలుస్తాం, అంతకుముందు జనరేషన్స్ అంతా కూడా చాలా లీస్ట్ లైఫ్ స్టాండర్డ్స్ లైఫ్. పాపం వాళ్ళకి ఎలా సోషల్గా కూడా అంత సౌకర్యాలు లేకుండా తిండికి గడవని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. వీళ్ళు తర్వాత జనరేషన్లో వచ్చిన పిల్లలు కష్టపడి ఇంత కష్టం అవుతుంది, ఒక పూట అన్నం కోసం మేము ఎదురు చూడాల్సి వచ్చింది, ఇలా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు చాలా కష్టపడి అన్నీ సమకూర్చి వస్తారు. వీళ్ళు బాగా ఆకలితో మగ్గిపోయారు. అంతకుముందు జనరేషన్ చాలా కాలం తినలేదు, ఎప్పుడో కానీ తినేవాళ్ళు. ఈ జనరేషన్లో ఆకలి మీద ఉండి 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 ఆబుగా తినేసారు. ఆ తర్వాత జనరేషన్ పిల్లలు ఏం చేస్తారంటే అసలు ఆకలి వేయక్కర్లేకుండా అన్నీ సమకూర్చేస్తారు. సో ఇవి స్ట్రాంగ్ మన్ క్రియేట్ గుడ్ కండిషన్స్. ఈ గుడ్ కండిషన్స్లో పెరిగిన వాళ్ళు ఏం చేస్తారు, అది కంఫర్ట్లో అలవాటు అయితే పలిక చేయడం ఆపేస్తారు. వాళ్ళ నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ అంటూ ఉండదు, ఏమి వాళ్ళు అసలు కష్టపడదు. ఎప్పుడైతే కష్టపడ్డారో వాళ్ళకి కొత్త రకమైన థాట్స్ రావు, స్టాగ్నేట్ అయిపోతారు. ఆలోచన విధానం కూడా సమ్మించిపోతాం, ఉన్నది పోతుంది, ఉన్నదాన్ని కూడా అలా ఎంతకాలమని కొండలేని కరిగిపో కొంచెం తింటే అంటారు. అలా వీక్ పీపుల్ ఏం చేస్తారు, మళ్ళీ సిచ్యుయేషన్స్ని వర్స్ చేసేస్తారు, హార్డ్ చేసి అంతే. ఎందుకంటే నాకు ఏం చేయలేను అని వదిలేస్తారు, చేతిలో తెస్తారు. ఈజీగా ఉండే సొల్యూషన్స్ చూసుకున్నవాడు కష్టపడడం మానేస్తాడు. అప్పుడు మళ్ళీ మొత్తం అంతా స్పాయిల్ అయిపోయిన తర్వాత మొదటి నుంచి మళ్ళీ ఇంకో జనరేషన్ ఒకరెవరో కష్టపడతారు, అలా స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఈ బిలాంగ్ టు లేటెస్ట్ జనరేషన్ యంగ్స్టర్ కాబట్టి మీరు ఎనీ కంపెనీ చూడండి, టీమ్ వైజ్ వర్క్ అలాట్మెంట్ ఉంటుంది కదా. వర్క్ అలొకేషన్ టీమ్ బిల్డ్ చేసుకుని ఎవరికి వాళ్ళు
అండ్ ఈవెన్ ఇన్ ఇంటర్వ్యూ స్కిల్స్లో టీమ్ బిల్డింగ్ అనేది ఒక మేజర్ కాన్సెప్ట్. యూ విల్ బి టెస్టెడ్. ఆ టీమ్ బిల్డింగ్లో చేసినప్పుడు ఆ టీంలో ఉన్న మెంబర్స్ అందరూ ఒకే స్పిరిట్ కానీ ఒకేలాంటి నాలెడ్జ్తో వస్తారా? లేదు, డిఫరెంట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా వర్క్ స్టైల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవును, ఖచ్చితంగా లేజీ పర్సన్స్ ఉంటారు అదే టీంలో చాలా షార్ప్గా ఉన్న వాళ్ళు ఉంటారు. నిమిషాల్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే వాళ్ళు ఉంటారు. 6 నిమిషాల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. టీంలో కొంతమంది కలిసి ఒక పెద్ద ప్రాబ్లం, ఒక మంచి ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తారు అనుకోండి. ఈ మధ్యలో ఒక అతను అన్స్కిల్డ్ పర్సన్ వచ్చి అదే టీం మెంబర్ క్యాజువల్గా ఆ ప్రాజెక్ట్ చేస్తే మొత్తం స్పాయిల్ అయిపోతున్నాం. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆ టీం ఒక కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటారు. దాన్ని కూడా అంటే ఇన్ ఫ్యూచర్ మనము ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా బయట ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి కలిపినా మన ప్రాజెక్ట్ని ఎంత బాగా ప్రొడక్ట్ చేయొచ్చు. అంటే అక్కడ ఈజీ పీపుల్ క్రియేట్ వర్స్ సిచ్యువేషన్స్ మళ్ళీ స్ట్రాంగ్ పీపుల్లే మళ్ళీ చేయాలన్నమాట. అలాగా కష్టం నుంచి వచ్చారా అన్నది లేదా గోల్డెన్ స్పూన్తో వచ్చింది ఇంపార్టెంట్ కాదు. హౌ సీరియస్ ఆర్ దే అబౌట్ దేర్ లైఫ్? జీవితం మీద వాళ్ళకి ఎలాంటి దృక్పథం ఉంది, జీవితాన్ని వాళ్ళు ఏ కోణంలో చూస్తున్నారు, ఒక జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ విజయాన్ని ఆస్వాదించుతూ ఎదగాలనుకుంటున్నారా, లేకపోతే స్మూత్గా ఎలాంటి అబ్స్ట్రకిల్స్ లేకుండా స్మూత్గా వెళ్ళిపోవాలనుకుంటున్నారు? అండ్ రిమెంబర్ వన్ థింగ్, అందరూ మనకు తెలిసిన విషయమే, ఏ ఒక్కరి జీవితం కూడా రెడ్ కార్పెట్ కాదు. ఎగ్జాక్ట్లీ. మనం అనుకుంటాం ముఖేష్ అంబానీ గారికి ఎంత అసలు కష్టాలు ఉంది అని అనుకుంటాం, కానీ వాళ్ళు పడ్డ కష్టాలు ఎన్ని. ఇప్పటికీ వాళ్ళు దే హ్యావ్ ప్రాబ్లమ్స్. వాళ్ళు మీరు చిరునవ్వు చింపిస్తున్నారు కదా, కనిపిస్తున్నారు. చిరునవ్వులు చిందించే వాళ్ళందరూ కూడా కష్టాలు లేదని అర్థం కాదు. అండ్ దట్ మీన్ దట్ దెర్ ఈస్ ఎ బిగ్ స్టోరీ బిహైండ్ ఎవ్రీ స్మైల్. దెర్ ఈస్ అ స్ట్రాంగ్ విల్ పవర్. వాళ్ళ చిరునవ్వులో కష్టాన్ని అధిగమించే విల్ పవర్ ఉంది. అది మనము అర్థం చేసుకోవాలి. విదేశాల గురించి ఇంకొక మాట అడిగారు మీరు, విదేశాలు అబ్రాడ్ వెళ్తే చాలా గొప్ప అని. అండ్ ఈ విషయంలో ఐ విష్ టు టెల్ ద పీపుల్, అది వాళ్ళు ఎక్కడున్నారన్నది కాదు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు. అండ్ యూ ఆస్క్ మీ వన్ మోర్ థింగ్, అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉన్నారా, అడ్జస్ట్ అవుతున్నారా? హ్యాపీనెస్ని ప్రొజెక్ట్ చేయడం, నటించడం వేరు, హ్యాపీగా ఉండడం వేరు. రియల్ హ్యాపీనెస్కి ఎక్కడైనా మనకు హ్యాపీనెస్ దొరుకుతుంది ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్. నువ్వు ఇక్కడున్నావా అక్కడున్నావా అని ఇంపార్టెంట్ కాదు. అండ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న కేసెస్ ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు ఫ్లై అవుతారో ఫ్యామిలీ బాండేజెస్ ఖచ్చితంగా వీక్ అవుతాయి, ప్రయారిటీస్ మారిపోతాయి. ఇప్పుడు ఒక విలేజ్లో మన పేరెంట్స్కి పక్క విలేజ్లో ఉన్నప్పుడు పరిగెత్తికెళ్ళి చూడగలుగుతాం. వేరే సిటీలో ఉన్నప్పుడు కనీసం 2 రోజుల తర్వాత వెళ్తాం. వేరే స్టేట్లో ఉంటే ఓకే యూ హ్యావ్ మనీ, అట్లీస్ట్ ఫ్లైట్ చేస్తాం, రీచబుల్గా ఉంటావు కనీసం. మనది కాని చోట్ల మనం ఎప్పుడైతే సెటిల్ అవ్వాలనుకుంటామో మనం చాలా విషయాల్లో కాంప్రమైజ్ కావాలి. చాలా విషయాల్లో ఫ్యామిలీ బాండేజ్ కానీ, నీకు ఇక్కడ ఉన్నంత మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళు అక్కడ ఉండకపోవచ్చు. అండ్ యూ షుడ్ బి ఆల్వేస్ వెరీ మొనాటనస్ ఇన్ లైఫ్ స్టైల్. ఒకలాంటి ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్ మీకు రావచ్చు. అక్కడుండే సమస్యలు ఉంటాయి, అలాగే అప్పుడుండే ప్రైడ్ వాళ్ళకి ఉంటుంది. ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండొచ్చు ఒకవేళ అక్కడికి వెళ్తే కంపారిటివ్లీ. బట్ దానికోసం యూ షుడ్ డూ సంథింగ్. అదే మనము ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం చూస్తే వెళ్ళిన వాళ్ళందరూ దే ఆర్ అన్సర్టెన్. చాలామంది అన్సర్టెనిటీలో ఉన్నారు కదా. ఎప్పుడు దట్ డిపెండ్, దేర్ కంఫర్ట్ ఈస్ డిపెండెడ్ ఆన్ దేర్ పాలసీస్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. నువ్వు మన దేశంలో ఉన్నప్పుడు ఇట్స్ యువర్ రైట్ టు ఫైట్ విత్ ద గవర్నమెంట్ ఫర్ యువర్ యూ హ్యావ్ సర్టెన్ రైట్స్. ఇక్కడ కంపారిటివ్లీ విదేశాల్లో ఉన్నప్పుడు ఆ రైట్స్ వచ్చేసరికి మనం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ బేసిక్ థింగ్. మన పీపుల్కి మన బాండేజెస్, ఫ్యామిలీ బాండేజెస్కి దూరం అవ్వాల్సి వస్తుంది. లగ్జరీస్ ఉంటాయి, దాని వెనుక సమస్యలు కూడా ఉంటాయి. సెక్యూరిటీ ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే మనకు అన్నోన్ వరల్డ్ కదా అది. ఇట్ ఈస్ గుడ్, అప్రిషియబుల్, గో అండ్ విన్. కానీ ఇక్కడికి ఉన్న వాళ్ళందరూ కూడా
ఎందుకు పనికిరారు మాత్రం చాలా అపోహ. There are people, it is not that they can't go, it is their choice. వాళ్ళు కావాలని దే ఆర్ మేకింగ్ దేర్ లైఫ్ బెస్ట్ విత్ ద అంతే మేము ఇక్కడే సిచ్యువేషన్స్ నేను చేసుకుంటామని అనుకున్నారు హ్యాపీ. అండ్ వీళ్ళకి ఏదో ఒక సందర్భంలో దే ఆల్సో మైట్ గెట్ ఎనీ డిమాండ్స్. భవిష్యత్తులో వాళ్ళు కూడా డిమాండ్స్ రావచ్చు. అక్కడున్న వాళ్ళు కూడా అక్కడ బాగుండొచ్చు, ఇక్కడ బాగుండదు. దట్ ఈస్ నాట్ ఎ క్రైటీరియా. ఇందాక అన్న విషయం ఏంటంటే అందరూ అబ్రాడ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి సరైన ఒక వాల్యూ అనేది ఫ్యాన్సీగా ఉండట్లేదు అని అనుకుంటున్నారు. కానీ బట్ వాట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం ఆలోచించామంటే మనము ఈ భూమి మీద ఉన్నందుకు వాట్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్ టు ద గ్లోబ్, వాట్ ఈజ్ అ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. నీకు నువ్వేం చేసుకుంటున్నావు, నువ్వు వచ్చిన రూట్స్ నీ ఫ్యామిలీకి నువ్వేం చేయగలుగుతున్నావు, అండ్ నీ ఫ్యామిలీ కోసం నువ్వు ఏం ఇవ్వగలుగుతున్నావు, నువ్వేం తీసుకుంటున్నావు. బోత్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కమ్స్ సొసైటీ, నెక్స్ట్ కమ్స్ కంట్రీ. పరిధులు లేకుండా నువ్వు ఎంతైనా ఎదగచ్చు. ఓకే. అండ్ వన్ ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక ఫన్నీయెస్ట్ అని కూడా చెప్పలేను, ఐ కెన్ సే ఒక విచిత్రమైన పరిస్థితి. అండ్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ అట్ సునీత విలియమ్స్. ఆమె సేఫ్గా ల్యాండ్ అయ్యారని మనం చాలా ఆనందపడుతుంటే ప్రెస్ మీట్లో ఒక వ్యక్తి వచ్చి అడిగాడు అనమాట, మీరు రోజుకి ఎంత పే చేస్తారనేది. షీ వాస్ ఐ హర్డ్ సంహౌ, నేను ఇంటర్నెట్లో చూశాను, చాలా కోపంగా లేచి వెళ్ళిపోయారని చెప్పారు. అంటే యాక్చువల్గా వాళ్ళు ఎంత కోల్పోయారో చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. చాలా రోజులు నువ్వు ఒక రూమ్లో, ఈ రూమ్లో ఎంతసేపు ఉండగలుగుతాం మనం? ఇట్ వాజ్ వెరీ నారో. అసలు కండిషన్స్ పూర్తిగా విభిన్నము. అన్ని నెలల పాటు అక్కడ ఉండడం అనేది ఎన్ని త్యాగం, ఎంత వాల్యూ కడతారు. ఎగ్జాక్ట్లీ. అంటే మనము వీ షుడ్ లెర్న్ టు నో ద వాల్యూ ఆఫ్ ద సింపుల్ థింగ్స్. చాలా సింపుల్ థింగ్ అనుకుంటాం, శ్వాస తీసుకోవడం పెద్దగా పట్టించుకోమని, అది చాలా ఇంపార్టెంట్. దాని అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ శ్వాస విలువ, స్పేస్లో తెలుస్తుంది. మనం తినే తిండి ఇదే కదా అనుకుంటాం, అది లేనప్పుడు ఆ ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. అట్లాగా ఇక్కడ ఉన్నారనేది ముఖ్యం కాదు, ఏం చేస్తారనేది ముఖ్యం. మనము పరిచిన బాట ముందు తరాలకి ఉపయోగపడాలి, ముందు తరాలకి దారి చూపించాలి. అట్లీస్ట్ ప్రస్తుతం ఎంతకుముందు మన వాళ్ళు చేసిన దాన్ని స్పాయిల్ చేయకుండా ఉంటే చాలు. యాక్చువల్లీ మీరు కెరీర్ అని ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు అంటే నాకు జనరల్గా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు అసలు ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఈ కెరీర్ సూట్ అవుతుంది, లేదంటే ఈ కెరీర్లో బాగా రాణిస్తాడు అని వాళ్ళకి వాళ్ళే ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, లేదా పేరెంట్స్ ఎలా హెల్ప్ చేయాలి, వీళ్ళు ఏది కేటగిరీ తీసుకోవాలి, నేను ఈ కెరీరే సెలెక్ట్ చేసుకోవాలని. కొంతమంది ఇప్పుడు బ్యాంకే చేయాలనుకుంటారు, కొంతమంది ఇప్పుడు ఆర్మీ సైడ్ ఇలా ముందే ఫిక్స్ అవుతారు, కొంతమంది ఫిక్స్ అవుతారు అవరు. సో ఇప్పుడు ఎట్లా వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే మీకు ఒక బేసిక్ ఐడియా ఒకటి చెప్పాలి. అంటే పర్సనాలిటీని బేస్ చేసుకుని కెరియర్ సూటబిలిటీ అనేది ఒకటి ఉంటుంది, ఒక కాన్సెప్ట్. మన స్వభావం బట్టి, మన మనస్తత్వాన్ని బట్టి మనము కొన్ని కెరియర్స్లో బాగా సూట్ అవుతాం. ఆ కెరియర్స్లో మనం వెళ్తే ఖచ్చితంగా రాణిస్తాం. మన వ్యక్తిత్వానికి ఆపోజిట్గా, అంటే వ్యక్తిత్వం అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది. ఎవరు రాంగ్ కాదు, ఎవరు 100% కరెక్ట్ కాదు. అంటే ఒకలాంటి చిన్నప్పటి నుంచి మనం పెరిగిన విధానంగా, లేదా మనం సాధారణంగా ఏర్పరచుకున్న వాల్యూ సిస్టమ్స్ కానీ ఇలా మన అభిప్రాయాలను బట్టి ఫామ్ అవుతుంది. కాబట్టి సో మల్టిపుల్ పర్సనాలిటీస్, మల్టిపుల్ టెస్ట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయన్నమాట. ఒక వ్యక్తి పర్సనాలిటీని మనం డిఫైన్ చేయాలంటే దానికి అనుసంధానంగా చాలా కారకాలు ఉంటాయి. వాటిని టెస్ట్ చేసుకోవడానికి చాలా అసెస్మెంట్స్ వచ్చినాయి ఈ రోజుల్లో. అంటే ఒకటి పర్సనాలిటీ బేస్డ్ కెరియర్ జడ్జిమెంట్. ఈ వ్యక్తిత్వాన్ని బట్టి ఏ ప్రొఫెషన్స్లో రాణిస్తారు అనేది ఒక ఐడియా మనకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే యాప్టిట్యూడ్ని బట్టి మనకి సామర్థ్యాలు ఉంటాయి, ఎబిలిటీస్ అండ్ యాప్టిట్యూడ్స్ అంటాం. అంటే మనము ఒక సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి, ఒక దారిలో వెళ్ళడానికి సరైన యాప్టిట్యూడ్ కలిగి ఉంటాం అనమాట. కొంతమంది సమ్ ఆర్ వెరీ గుడ్ అట్ ఎక్స్ప్రెసివ్ పీపుల్, కొంతమంది చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, కొంతమంది చాలా రిజర్వ్డ్గా ఉంటారు. సో ఇది చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను ఇచ్చింది అనమాట. ఫ్యూ పీపుల్ హ్యావ్ అ నేచర్ ఆఫ్ డిఫెండింగ్ అదర్స్. కొంతమంది ఉన్న చోట ఒక 30 మంది ఉన్న 40 మంది ఉన్న వాళ్ళు సేఫ్గా ఉంటారు. టేక్ ది ఎగ్జాంపుల్. మీరు చూడండి, గమనిస్తుండండి, కొద్ది మంది ఉన్న చోట
సో అండ్ సో పర్టికులర్ ఒక పర్సన్ అనుకోండి, ఒక పర్సన్ యాబ్సెన్స్ ఆ పర్సన్ తలుచుకుంటారు అందరూ, ఆ మనిషి ఉంటే బాగుండేది కదా, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయేది. అవును, అంటే వాళ్ళు దే ఆర్ ఎబిట్ అబోవ్ అనమాట. వాళ్ళ కోసం చేసుకోవడం కాకుండా వాళ్ళు అదర్స్ని డిఫెండ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే కొంచెము అడ్వెంచరస్గా ఉంటారు. వీళ్ళు అడ్వెంచరస్ నేచర్ ఉన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి సర్టెన్ టైప్ ఆఫ్ రోల్స్ బాగా సూట్ అవుతాయి. క్రియేటివ్ పీపుల్ ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళి మొనాటనస్గా ఒకే పని చేయమంటే వాళ్ళు అసలు కూర్చోలేరు. అండ్ బాగా ఇంటలెక్చువల్స్ ఉంటారు. వాళ్ళకి బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేకుండా ఆ చిన్న చిన్న పనులు ఇస్తే వాళ్ళకి నచ్చవు. అట్లా ఫిజికల్గా వాళ్ళు బాగా మూమెంట్స్ బాగా ఇష్టపడతారు. కైనెస్టిక్ పీపుల్ వాళ్ళు ఎక్కువగా అటు ఇటు కదలడం అట్లాంటివి అనమాట. లైక్ గేమ్స్ ఆడడం కానీ స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు. అంటే బాడీలో వాళ్ళ స్పిరిట్లోనే గేమ్ ఉంటుంది. మీరు కొంతమంది క్లాసులు చూస్తుండండి, ఐ థింక్ మనందరం ఏదో టైంలో ఇలా చేసే ఉంటాం. అక్కడ చిన్న టేబుల్ డెస్క్ ఉంటుంది, ఆ డెస్క్ మీద క్రికెట్ అయిపోతుంది, ఫుట్బాల్ అయిపోతుంది, అన్ని రకాలు అయిపోతుంది. అంటే సిచ్యువేషన్ ఇస్ నాట్ ఏ బేరియర్. వాళ్ళు ఆడుకోవాలంటే ఆడేసుకుంటారు. అంతే అంతే. అంటే దే హ్యావ్ అ స్పోర్ట్స్ స్పిరిట్ అనమాట. అట్లాంటి వాళ్ళు ఆ ఫీల్డ్లో వాళ్ళు బాగా రాణిస్తారు. కొంతమంది ది డోంట్ వాంట్ టు టేక్ ఎనీ లీడర్షిప్ రోల్స్. వాళ్ళకి మీద ఏ బాధ్యత పడకూడదు, వాళ్ళకి ఎలాంటి భారము పడకూడదు. ఒక పని చెప్తే ఆ పని వరకు చేసుకుంటే వెళ్ళిపోతారు. ఆ ఒక్క పని పర్ఫెక్ట్గా చేస్తారు. ఒక్కసారి మనం వాళ్ళు నమ్మి ఒక పని చెప్తే ఆ పని అయిపోతుంది, హాఫ్ డన్. చెప్పగానే హాఫ్ డన్. వాళ్ళంతే మెంటల్ మ్యాప్ చేసేసుకుంటారు, చెప్పింది వరకే చేస్తారు. సచ్ పీపుల్ ప్రిఫర్ క్లరికల్ జాబ్స్. అంటే ఒకరి కింద అసిస్ట్ చేస్తూ పనులు. అంటే దే ఆల్వేస్ నీడ్ సంబడి టు మానిటర్, దే ఆల్వేస్ నీడ్ సంబడి టు గైడ్. ఎప్పుడు ఎవరో ఒకరు పని డిసైడ్ చేస్తే వాళ్ళు చేస్తారు. అంతేగాని వీళ్ళు డిసైడ్ ఇనిషియేటివ్ వీళ్ళు ఇనిషియేట్ చేసి లీడర్షిప్ రోల్లో వాళ్ళు పనికిరారు. ఇప్పుడు ఇలాంటి క్లరికల్ మైండ్ సెట్ ఉండి నాకు ఇది నువ్వు చెప్పితే చేస్తా అనే వాళ్ళని తీసుకెళ్ళి ఒక మంచి ఫామ్లో ఒక పెద్ద స్కూల్లో కాలేజ్ని అప్పు చెప్పామనుకోండి, వాళ్ళు అక్కడ ఇబ్బంది పడతారు. అందుకని మనం వాళ్ళని యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి చేయొచ్చు. అంటే వాళ్ళు వాళ్ళ వర్బల్ ఎబిలిటీ ఎట్లా ఉన్నది, ఈ స్పేషియల్ ఎబిలిటీ ఎట్లా ఉన్నది, రీజనింగ్ కెపాసిటీ ఎంత ఉంది, ఇవన్నీ అనమాట. అవన్నీ టెస్ట్ చేయడానికి అసెస్మెంట్స్ ఉన్నాయి. అట్లాగే కెరియర్స్లో కాంబినేషన్స్ ఆఫ్ కెరియర్స్ ఉంటాయి. వాళ్ళ రోల్స్లోనే కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ కెరియర్స్ ఉంటాయి. ఆ లిస్ట్ ఆఫ్ జాబ్స్ని మనం తీసుకుని వాళ్ళు మార్క్ చేసుకుంటూ త్రూ దట్ మార్కింగ్ అనలైజ్ చేసుకుని వీళ్ళు ఈ టైప్ ఆఫ్ కెరియర్స్కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. ఒకటి ఇందాక మనం అనుకుంది పర్సనాలిటీ బేస్డ్ జాబ్స్, ఇంకొకటి యాప్టిట్యూడ్ బేస్డ్ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి. కొంతమంది బాగా సైన్సెస్ సిస్టమ్ ఉంటాయి అనుకోండి, వాళ్ళు అటు వెళ్తారు. అట్లా మ్యాథమెటిక్స్ మీద బాగా పట్టున్న వాళ్ళు ఈ పర్టికులర్ జాబ్సే రాణిస్తారు. థర్డ్ ఇంట్రెస్ట్ బేస్డ్. ఈ ఇంట్రెస్ట్ ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటే ఈ మొదటి రెండు వాళ్ళు సాధించిస్తారు. ఇంట్రెస్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట. అట్లా కొన్ని అసెస్మెంట్స్ ఉంటాయి, కెరియర్ అసెస్మెంట్. అండ్ దాట్స్ వై ఈ రోజులో కెరియర్ కోచెస్ అవసరం కూడా చాలా ఉందన్నమాట. అది సరైన కెరియర్ అవగాహన లేనప్పుడు పిల్లలకి వాల్యుబుల్ టైం అనేది మిస్ అయిపోతుంది. జీవితంలో సరైన టైంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కొద్ది సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత అరే నాకు ఈ విషయం ముందే తెలుసుంటే నేను అది అయ్యేదాన్ని, టైం వేస్ట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు చేయాలంటే అప్పటికి ఆప్షన్స్ క్లోజ్ అయిపోయి మీరు ఇప్పుడు 10th క్లాస్ అయ్యేప్పటికే బేసిక్గా అవగాహన పిల్లలకి మనం ఇచ్చేయాలి. యాజ్ యూ ఆస్క్ మీ మై ఫైనల్ స్టేట్మెంట్, 10th అయ్యే లోపే, ఐ మీన్ టు సే 9th క్లాస్ సగంలో ఉండేసరికి 9th స్టాండర్డ్లో సగంలో వచ్చేసరికి పిల్లలకి బేసిక్ అవగాహన కెరియర్స్ ఇచ్చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ 10th కొన్ని సబ్జెక్ట్ గేట్ వేసి క్లోజ్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ మీ కెరియర్ చాయిసెస్ లిమిట్ అయిపోతారు. అండ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇంకా లిమిట్ అయిపోతాయి. ఇక్కడ 50% అయితే అక్కడ ఇంకో 25%. ఇంకా కాలేజ్కి వెళ్తే ఏంటి, వన్స్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇంకా మీకు మిగిలే ఛాన్సెస్ అలా చాలా తక్కువ. అందుకని ప్రతి పిల్లలకి మొదటి నుంచి కూడా ఇన్ టైంలో కెరియర్ అవేర్నెస్ ఇవ్వడము, వాళ్ళలో ఉన్న స్కిల్, వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్, వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్, వాళ్ళ పర్సనాలిటీ ఇవన్నీ తెలుసుకునే విధంగా అసెస్మెంట్స్ చేయించుకోవడము, దాని నుంచి మనము కెరియర్ అడ్వైస్ తీసుకోవచ్చు అన్నమాట.
కెరీర్ కౌన్సిలర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అసలు గైడ్ చేయడం వల్ల పేరెంట్స్కి అవగాహన వస్తుంది, అలాగే చిల్డ్రన్స్కి కూడా బాగా వాళ్ళకి తెలుస్తుంది కెరీర్. అసలు కొన్నిసార్లు లేనిపోని భయాలు పేరెంట్సే క్రియేట్ చేసేస్తారు, వాళ్ళకి తెలియకుండానే వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా అక్కడే చచ్చిపోతుంది అన్నమాట. కరెక్ట్. ఆ మిస్టేక్స్ కూడా కెరీర్ కౌన్సిలర్స్ సాధారణంగా పేరెంట్స్ కూడా కౌన్సిల్ చేస్తారు. ఓకే. ఎప్పుడైతే మీరు కెరీర్ కౌన్సిలింగ్కి వెళ్తారో సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే స్టూడెంట్ని కౌన్సిల్ చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ని కౌన్సిల్ చేస్తారు, అండ్ దే విల్ అండర్స్టాండ్ ద ఫ్యామిలీ స్ట్రక్చర్, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ థాట్స్ ఎట్లా ఉన్నాయని చేసి ఫైనల్గా ప్రోస్ అండ్ కాన్స్ ఏంటుంటాయి, డూస్ అండ్ డోంట్స్ అన్నీ చెప్తారన్నమాట. బేసిక్గా మనకు ఒక అవగాహన వస్తుంది కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా. సూపర్ మ్యామ్, సూపర్. యాక్చువల్లీ కెరీర్ గురించి కానీ కెరీర్ కౌన్సిలర్ గురించి కానీ అసలు వాళ్ళు ఏం చేస్తారు, అలాగే ఈ పిల్లలు ఎట్లా డైవర్ట్ అవుతారు, వాటికి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ నాకు కూడా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద పాడ్కాస్ట్. అండ్ ఇంకా కొత్త కొత్త సబ్జెక్ట్స్తో ఇంకా మనం చాలా డిస్కస్ చేయాలి, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా బాగా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.